హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. తీన్మర్మల మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి, తీన్మర్మల అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ న్యూస్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మొత్తం మీద ఇవాళ రైతు భరోసాకు సంబంధించి సిద్దిపేట జిల్లా నర్మెట దగ్గర రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఈ రైతు భరోసాలో భాగంగా మరి ఎట్టెట్లు ఇస్తారు ఏం కదా అంటే, ఇవాళ 1 ఎకరా ఉన్నటువంటి 1 ఎకరా భూమి ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో ఇవాళ ఏది రైతు భరోసా పడుతుంది. అయితే కొంతమందికి మళ్ళీ ఇంకేందంటే 1 ఎకరా ఉన్న వాళ్ళకే ఇస్తారా అనే డౌట్ కూడా ఉంటుంది. అయితే అట్లా కాకుండా ఈసారి ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉన్నా సరే, నీకు 100 ఎకరాలు ఉన్నా సరే, 1000 ఎకరాలు ఉన్నా సరే, ఫస్ట్ అయితే 1 ఎకరాకి అయితే ఇస్తారట. ఎందుకంటే అందరికీ నాకు రాలేదు అని అంటారని చెప్పేసి అట్లా అనకుండా ఎంత భూమి ఉన్నా సరే 1 ఎకరా వరకు అయితే, ఎకరా లోపు ఉన్నటువంటి రైతులకు, తర్వాత ఎకరా వరకు అయితే, ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్నా 1 ఎకరాకి అయితే ఇస్తారట ఫస్ట్. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయిల్ ఫామ్ కూడా ఫ్యాక్టరీని కూడా ప్రారంభించడానికి ఇవాళ మొత్తం కూడా అక్కడ సిద్ధం చేసిండ్రు, రెడీ చేసిండ్రు అక్కడ నర్మెట దగ్గర. అదొక కార్యక్రమం అట్లా నడుస్తూ ఉంది. రైతు భరోసాకు సంబంధించి మొత్తం కూడా చర్చ జరుగుతుంది. అంటే 2 సంవత్సరాలు దాటిపోయింది, 2 సార్లనే రైతు భరోసా వేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీల పైన విస్తృతంగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి, తర్వాత విస్తృతంగా ప్రజల్లో చర్చ జరపాలనేటువంటి విషయం పైన వెళ్తూ ఉంది. దానికి సంబంధించి కేటీ రామారావు అంటుండు 100% ఈ 6 గ్యారెంటీల విషయంలో తేల్చుకుంటామని చెప్పేసి అక్కడ కేటీ రామారావు చెప్తున్నటువంటి మాట. ఇది ఇట్లా ఉంటే ఇంకా అంటే అసెంబ్లీ సమావేశాలు నిన్ననేమో అది ఉండే ఏది మన పండుగ నేపథ్యంలో, రంజాన్ పండుగ నేపథ్యంలో నిన్న అసెంబ్లీ లేదు. తర్వాత ఇవాళ సండే కాబట్టి ఇవాళ కూడా ఉండదు, రేపు ఉంటుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ చూసిరుగా మీరు, ఆగమాగం జగన్నాథం ఉన్నది పెద్దగా. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు పాత బడ్జెట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం అటు ఇటు అనుకుంటా అట్లా పెట్టినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. ఒక 8 కొత్త పథకాలను తీసుకొచ్చిండ్రు, అదొకటి నడుస్తున్నది. ఇక తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించి నిన్నొక వాళ్ళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ హిందూ సముద్రంలో ఉన్నటువంటి ఇక్కడ యుఎస్ తర్వాత యూకే బేస్ల పైన దాడికి ప్రయత్నించింది, క్షిపణులు ప్రయోగించింది. దీంతో వీళ్ళు ఏమంటారంటే మాకు క్షిపణులు వచ్చినాయి కానీ మాకేం కాలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇరాన్ చెప్తున్నది 100% మేము చేసినామని చెప్పేసి ఇరాన్ ప్రకటిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇరాన్ దాడులు ముమ్మరం చేస్తూ ఉంది. అయితే ఇరాన్ అడుగుతున్నది చాలా దేశాలు. అంటే ఇరాన్ ఒక వ్యూహాత్మకంగా వెళ్తూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే. అంటే అమెరికా తర్వాత ఇజ్రాయెల్ పైనే దాడులు కాకుండా అమెరికా ఇజ్రాయెల్కి ఎక్కడైతే ఏ దేశాలైతే స్థావరాలు ఇస్తాయో ఆ స్థావరాలు ఇచ్చినటువంటి దేశాలపైన కూడా బాంబులు వేస్తూ ఉంది ఇరాన్. దీంతో భయభ్రాంతులకు గురైనటువంటి ఆ దేశాలు అంటే అనవసరంగా మా పైన ఎక్కడ ఏం పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఒక రకంగా ఆందోళన చెందినటువంటి ఒక 22 దేశాలు అక్కడ ఇరాన్ అడుగుతున్నాయి, మీరు ఏది శాంతింపజేయండి, తర్వాత యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉన్నాయి. తర్వాత అక్కడ అమెరికా కూడా ఇజ్రాయెల్ కూడా చెప్తే ఒక రకంగా సద్దుమణిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే తీవ్రంగా ఉన్నది, తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నది. ఇక్కడ చమురు నిల్వలన్నీ కూడా ఇక్కడ ఏది అరబ్ కంట్రీస్లోనే ఉన్నాయి, తర్వాత ఇరాన్ దగ్గర కొన్ని ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా అసలు ఏం జరుగుతుంది, ఇటు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఇక విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ యుద్ధం ఇట్లే కొనసాగితే డబుల్ త్రిబుల్ కూడా అవుతుంది. ఆ తర్వాత చమురు ఉత్పత్తులకు సంబంధించి ఇట్లా ఉంటే ఇక్కడ గ్యాస్కు సంబంధించి కూడా గ్యాస్ నిల్వలు కూడా అక్కడ ఖతార్ తర్వాత అక్కడ ఇతర దేశాల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి రావాలంటే దానిపైన కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంది. అందుకని ఇదే కాదు ఫార్మా రంగం పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు నిపుణులు. అన్ని రంగాలపైన, ఎగుమతులపైన, దిగుమతులపైన ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం పడతా ఉంది. కాబట్టి యుద్ధం పక్కదేశ పోటీ చేసుకుంటే మనకేందులే అనుకుంటే పరిస్థితి లేదట్లా. వాడు మంచిగుంటేనే మనం మంచిగుంటాం అన్నట్టు ఉన్నది పరిస్థితి. కాబట్టి మీరు శాంతియుత చర్చల ద్వారా చర్చలు చేసి ఈ యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి ప్రధాని మోడీ నిన్న ఇరాన్ అధ్యక్షునికి ఫోన్ చేసిండట. ఫోన్ చేసి చాలా విషయాలు మాట్లాడడంతో పాటు
అక్కడ ఉన్నటువంటి భారతీయ విద్యార్థులు కానీ భారతీయులు ఎవరైనా ఉంటే వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నందుకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పిండు. థ్యాంక్స్ చెప్పడంతో పాటు మీరు శాంతియుత చర్చల ద్వారా యుద్ధాన్ని ఆపేస్తే బాగుంటుంది, అనవసరంగా ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది, తర్వాత ప్రపంచ దేశాల్లో చాలామందికి కూడా ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు ఆపండి అని చెప్పేసి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసిందంట ఇరాన్ అధ్యక్షునికి. ఇట్లా నడుస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలుండే మనం మాట్లాడుకుందాం. వార్తల్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇవాళ సండే కాబట్టి ప్రొఫెసర్ కంచె ఎలయ్య షెఫర్డ్ రాసినటువంటి ప్రత్యేక కథనం అంబేద్కర్ను ఘోరంగా అవమానించిన కథ అని చెప్పేసి లైఫ్ సప్లిమెంట్లో ప్రత్యేక కథనం రాసిండు ఆయన. ఇక ఫార్మాకు వార్ దెబ్బ. వార్ అంటే ఏంటిది? యుద్ధం. యుద్ధం దెబ్బ దేని మీద పడ్డారంటే ఫార్మా రంగం పైన. ఫార్మా రంగం అంటే ఏంటిది? మందులు, సూది గోళీలు, వీటిపైన పడ్డదంట దెబ్బ. ఈ దెబ్బ పడితే మనకేమవుతుందంటే మనకు రేట్లు పెరిగితే విపరీతంగా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకు. 30% వరకు పెరిగిన ముడి సరుకుల ధరలు ఇప్పటికే 5,000 కోట్ల దాకా ఎఫెక్ట్ పడిందని అంటున్న ఫార్మెక్సిల్ $8,000 పెరిగిన నౌకల షిప్పింగ్ సర్ఛార్జీలట పెరుగుతూ ఉన్నాయి. కానీ ఎందుకంటే యుద్ధం జరుగుతూ ఉంటే రవాణాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. హార్మూజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో మూసేయొద్దని చెప్పేసి ఒక 22 దేశాలు ప్రతిపాదన పెట్టుకున్నాయి, రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఇక పాలిమర్స్, గ్యాస్ బేస్డ్ ఇండస్ట్రీలకు ఎఫెక్ట్ ఉండదంట. వాటి ముడి సరుకుల ధరలు 20% హైక్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. హీలియం సరఫరా తగ్గడంతో ఎంఆర్ఐ స్కానింగ్ ఉంటుంది కదా, ఆ స్కానింగ్ యంత్రాలపైన కూడా తీవ్ర ప్రభావం పడుతుందంట. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మొత్తం వస్తుందిగా బాడీలో ఏముంది, ఏం కథ, లోపల ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మొత్తం ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు కదా, ఆ స్కానింగ్ పైన కూడా పడుతుందట. ఔషధాలు, ఎంఆర్ఐ, వ్యవసాయ పరికరాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఏది? యుద్ధం ఇట్లనే కొనసాగితే. ఇప్పటికే కొంతవరకు ఇంకా పెరిగినాయి, ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఎఫెక్ట్ దేశంలోని పరిశ్రమలపై తీవ్రంగా పడుతుంది. ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. చిన్న మధ్య తరహా పరిశ్రమలతో పాటు పెద్ద పరిశ్రమలకు యుద్ధం సెగ తగులుతున్నది. వార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికే ఫార్మా ఇండస్ట్రీపై 5,000 కోట్ల రూపాయల దాకా ప్రభావం పడిందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మెక్సిల్ వెల్లడించింది. ఫార్మా ఇండస్ట్రీతో పాటు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లాంటి స్కానింగ్ యంత్రాలు, తర్వాత పీవీసీ పైపులు, ఫార్మాతో పాటు ఇతర రంగాలకు అవసరమైన పాలిమర్స్ తయారీ పరిశ్రమలపైన కూడా తీవ్రంగా ప్రభావం ఉంటుందని చెప్పేసి ఇండస్ట్రీస్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ పెట్రోల్, డీజిలే కాదు, అక్కడ గ్యాసే కాదు, ఇక్కడ గోళీలపైన, సూది మందులపైన, అన్నిటిపైన పడుతుంది. ఇవే కాదు, ఇక్కడ స్కానింగ్ చేసేటువంటి యంత్రాలపైన కూడా పడుతుంది. మొత్తం మీద యుద్ధం ఎఫెక్టు చాలా రంగాలపైన. విషయం ఏంటంటే ఇక్కడ నుంచి అరబ్ కంట్రీస్ కొన్ని గుడ్లు ఎగుమతి అవుతుండే, మన కోడిగుడ్లు. ఆ కోడిగుడ్లు ఎగుమతి అవుతుంటే ఇప్పుడు అవి రాకపోకలు బంద్ కావడంతో కొంతవరకు ఇబ్బంది కావడంతో ఆ ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగిపోయినాయి. ఆగిపోవడంతో ఇప్పుడు గుడ్ల ధరలు కొంతవరకు దిగిపోయినాయి. ఇట్లా రకరకాలుగా అన్ని రంగాలపైన కూడా ఈ ఎగుమతి దిగుమతులపైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ యుద్ధ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఎప్పుడు ఆపుతారో ఏం కథనో అర్థమవుతలేదు ఇది. ఇక హార్మూజ్ మూసివేతతో పెరుగుతున్న షిప్పింగ్ ఖర్చులు, అత్యంత కీలకమైన పాలిమర్స్, సాల్వెంట్ల దిగుమతి పైన ప్రభావం పడుతుంది, అన్నిటిపైన. ఇక ఇది ఇట్లా మొత్తం కనిపిస్తూ ఉంటే హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ మిస్సైల్ దాడి చేసింది. ఇప్పుడు 4,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకునేటువంటి ఆ మిస్సైల్స్ ఉన్నాయంట. ఎవరి దగ్గర? ఇరాన్ దగ్గర. అయితే ఇప్పటి వరకు 2,000 కిలోమీటర్ల వరకే లక్ష్యాలు ఉన్నటువంటి దాన్ని చేరుకునేటువంటి సామర్థ్యం ఉన్న వాటిని ప్రదర్శించింది. ఇప్పుడు 4,000 కిలోమీటర్ల దాకా వేసేసింది ఇరాన్. దీంతో దెబ్బ పడతా ఉంది. ఇంకా డియోగో గార్సియాలోని సైనిక స్థావరాలపైకి 2 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఒకటి మధ్యలోనే విఫలమైతే మరో దాన్ని అడ్డుకున్న అమెరికా సైన్యం అని చెప్తున్నారు. తన అమ్ములపొదిలోని రహస్య ఆయుధాలను బయటకు తీసుకొస్తుంది ఇరాన్. ఇప్పటి వరకు బయట పెట్టలే, రహస్యంగా ఉంచింది. కానీ ఇప్పుడు అవసరమవుతుంది కాబట్టి తీసేసేస్తూ ఉంది. పశ్చిమాసియా యుద్ధం తీవ్ర రూపం, ఆందోళనలో ప్రపంచ దేశాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 4,000 కిలోమీటర్ల దూరంలోకి
యుఎస్ యూకే బేస్లపైకి గురిపెట్టింది. ఎవరు? ఇరాన్. యుఎస్ అంటే ఏంటిది? అమెరికా. అమెరికా బేస్లపైన ఎందుకు గురిపెడతా ఉంది? అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఇరాన్ పైన దాడి చేస్తూ ఉంది కాబట్టి అమెరికా పైన గురిపెట్టింది ఇరాన్. ఇట్లా నడుస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి ఇరాన్ ఒక రకంగా చెప్పకనే చెప్తా ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ పైన దాడి చేస్తుంది, బాంబులు వేస్తున్నది. ఇక్కడ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి బేస్ల పైన కూడా నిన్న దాడి చేసింది. నతాంజ్ అణుక్షేత్రంపై మళ్లీ దాడి. ఇక క్షిపణుల వర్షం కురిపించిన అమెరికా, ఇజ్రాయెల్. ఇక వీళ్ళు కూడా ఆగుతలేరు. ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా కలిసి మళ్ళీ వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఎవరిపైన? ఇరాన్ పైన. భూగర్భంలోని సెంట్రిఫ్యూజ్ల ధ్వంసానికి బంకర్ బస్టర్ల ప్రయోగం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఇరాన్ ప్రెసిడెంట్కు ప్రధాని మోడీ ఫోన్ చేసిండు. మౌలిక వసతులపై దాడులను ఖండించిన ప్రధాని ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చర్చ జరిగిందంట. చర్చ జరిగి చాలా విషయాలు మాట్లాడాడు. అక్కడ ఉన్నటువంటి భారతీయ విద్యార్థులు కానీ భారతీయులకు సంబంధించి రక్షణ కల్పిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పడం కానీ, తర్వాత ఈ ద్వైపాక్షిక చర్చల ద్వారా దౌత్యపరమైనటువంటి చర్చల ద్వారా మీరు సమస్యను పరిష్కరించుకోవాలి, ఇంకా యుద్ధం చేసుకుంటే అందరికీ నష్టమే జరుగుతుందని చెప్పేసి నిన్న చెప్పిండంట ప్రధాని మోడీ. ఇక ఇది ఇట్లుంటే ఇవాళ నర్మెటకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నాడు. సిద్దిపేట జిల్లాకు 300 కోట్ల రూపాయల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అట. 3 ఆసుపత్రులు, జిల్లా జైలు కూడా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. అనంతరం సభలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తాడు. సీఎం టూర్ రైతు సభకు ఏర్పాట్లు పూర్తి చేసిండ్రు అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ సిద్దిపేట జిల్లా నర్మెటలో రైతు భరోసా నిధులని విడుదల చేయడం కానీ, తర్వాత ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసే కార్యక్రమానికి ఇవాళ సిద్దిపేటకి జిల్లాకి వెళ్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక టైగర్ టూరిజంపై ఫోకస్. రిజర్వ్ ఫారెస్ట్ల అభివృద్ధికి 875 కోట్ల రూపాయలు. కవ్వాల్, మన్ననూరులో పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా ఏకో టూరిజం ప్రాజెక్టులు, అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతులు, సఫారీలకు పెద్దపీట వేస్తున్నట. ఇక ఇసుక కష్టాలకు క్యూఆర్ చెక్ అంట. ఇక అంతా ఆన్లైన్లో ఉంటుందంట. ఇప్పటి వరకు స్లిప్లు ఇచ్చి పంపిస్తుండే, అటువంటిది లేకుంటే ఇప్పుడు ఏమైంది చేస్తారంట, మొత్తం ఆన్లైన్లో కనిపిస్తుంది. ఇక అంతా ఆన్లైన్. మండల స్థాయిలో మాన్యువల్ కూపన్లకు స్వస్తి. ఏప్రిల్ 1 నుంచి TGMIVతోనే అనుమతులు అంట. ఓటీపీ చెప్తేనే రీచ్ల నుంచి ఇసుక తీసుకోయేటువంటి అవకాశం ఉంటుందంట. కాబట్టి ఇదంతా ఆన్లైన్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు, పారదర్శకంగా ఉండడానికి. మరి ఎంతవరకు అవుతుందో చూడాలి. అది విద్యకు తెలంగాణ సర్కార్ ప్రయారిటీ ఇస్తుంది అని చెప్పేసి ఇక్కడ శాంతా సిన్హా అంటున్నారు. విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేస్తారనే భావిస్తున్నాం. V6 వెలుగు ఇన్నర్వ్యూలో కమిషన్ సభ్యురాలు ప్రొఫెసర్ శాంతా సిన్హా మాట్లాడింది. పేద ప్రజలు, బడి పిల్లల కోసం ఆలోచిస్తే అర్బన్ నక్సలిస్ట్ అని ముద్ర వేస్తారా? అట్లయితే బీజేపీ వాళ్ళు కూడా అర్బన్ నక్సలిస్ట్ అని చెప్పేసి కామెంట్ చేసిండ్రు. అయితే ఇక్కడ ఎవరిని ఈయనకు అంటే విద్యా కమిషన్కి సంబంధించి విద్యా కమిషన్ వేసి ఆ విద్యా కమిషన్ సిఫారసులని పంపించేసిండ్రు, ప్రభుత్వానికి పంపినరు. ఈ నేపథ్యంలో పంపించిన తర్వాత ఈ విద్యా కమిషన్ సిఫారసులు మొత్తం కూడా కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ కొంతమంది కానీ బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. అంటే ఇవి అర్బన్ నక్సల్స్ మాదిరిగా ఉన్నాయి ఆయన చేసినటువంటి ఆకునూరి మురళి చేసినటువంటి ప్రతిపాదనలు అని చెప్పేసి అన్నాడు. దీంతో ఆ కమిషన్లో విద్యా కమిషన్లో సభ్యురాలుగా ఉన్నటువంటి శాంతా సిన్హా నిన్న మాట్లాడింది. అరే ఇప్పుడు ఒకవేళ మేము చేసినటువంటి ప్రతిపాదనలు కానీ తర్వాత మేము చెప్తున్నటువంటి విషయాలు కానీ అర్బన్ నక్సల్స్ లాగా మేము కనిపిస్తే బీజేపీ వాళ్ళు కూడా అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి ఆమె ఒక రకంగా కౌంటర్ ఇచ్చింది. నిన్న రెండవ వెహికల్పై అదనపు లైఫ్ ట్యాక్స్ ఎత్తివేసిండ్రట. ఇప్పటి వరకు ఏముంటుందంటే ఒక వెహికల్ ఉందనుకో, ఇంకో వెహికల్ ఉంటే ఎక్కువ వేస్తుండే పన్ను. ఆ పన్నును తీసేసిండ్రు. కాబట్టి ఇక కొంతవరకు ఊరట లభించినట్లే. అంటే ఒక వెహికల్ ఉంటే ఇంకో వెహికల్ కొనాలంటే భయపడేటోళ్ళు. ఈ వెహికల్ అమ్మిన తర్వాత ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ తర్వాత కొనేటోళ్ళు, ఎందుకంటే లేకపోతే ఎక్కువ ట్యాక్స్ పడుతుందని. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదంట. ఏం కాదు.
ఈ నెల 23 నుంచి అమల్లోకి, అదే రోజున వాహన్ పోర్టల్ ప్రారంభం, నేషనల్ డేటాబేస్లోకి తెలంగాణ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇక ఇప్పటి వరకు రెండో వెహికల్పై అదనంగా 2% లైఫ్ ట్యాక్స్ ఉంటుండే, ఇప్పుడు ఆ ట్యాక్స్ను కూడా ఎత్తేసిరట. ఇక టెన్షన్ ఏం పడకూరి, 2 బండ్లు 3 బండ్లు కొన్నా కానీ ఏం కాదంట. ఇక నిన్న భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను శనివారం దేశవ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్తో పాటు వివిధ నగరాలు, పట్టణాలు, జిల్లాల్లోని మసీదులు, ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిండ్రు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం తర్వాత త్వరగా ముగియాలని ప్రార్థనలు చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ పలు నగరాల్లో శాంతియుతంగా ర్యాలీలు కూడా నిర్వహించిండ్రు. షియాల సున్నీలకు జరుగుతున్నటువంటి యుద్ధం ఒక రకంగా ఇది. అక్కడ షియాల సున్నీలకు సంబంధించి ఒక వర్గానికే సపోర్ట్ చేస్తుంది ఇరాన్ ప్రభుత్వం అనేటువంటిది అక్కడ ఆరోపణ. అట్లా నడుస్తూ ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. శనివారం సికింద్రాబాద్ చిలకలగూడలో రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన ఓ చిన్నారి అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. అభివృద్ధికి నమూనా ఏమిటి? ప్రజామోదం, ప్రజల భాగస్వామ్యం ఉండాలి అని చెప్పేసి ప్రత్యేకంగా వ్యాసం రాసిండ్రు. ఇక్కడ ఏది విజయక్రాంతి ఎండి గారు, చైర్మన్ సిఎల్ రాజన్ గారు రాసినటువంటి ప్రత్యేక వ్యాసం చూసుకోవచ్చు మనము. అసలు యాక్చువల్గా అభివృద్ధి నమూనా అంటున్నారు. ప్రభుత్వం పదే ఈ మాట చెప్తున్నది. అసలు అభివృద్ధి నమూనా అంటే ఏంటిది? దానికి మీరు ఇచ్చేటువంటి నిర్వచనం ఏంది? అభివృద్ధి నమూనాలో ప్రజల భాగస్వామ్యం ఉండాలనా వద్దా? అభివృద్ధి నమూనా అంటే అసలు యాక్చువల్గా మీ ఇష్టం వచ్చినట్టు చేసుడా? అభివృద్ధి నమూనా అంటే అందరినీ భాగస్వామ్యం చేయాలనా వద్దా? అభివృద్ధి నమూనా అంటే దేనికి ఉపయోగపడాలి? ఇది మీకు ఉపయోగపడాలి, కమిషన్ రావడానికి ఉపయోగపడాలనా, లేకపోతే ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలనా? ఇట్లా చాలా విషయాలతోటి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు సిఎల్ రాజం గారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆయా ప్రభుత్వాలు భారీ స్థాయిలో అభివృద్ధి పేరిట అనేక కార్యక్రమాలను చేపట్టడం సహజం. కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, పరిశ్రమలు, నదుల అభివృద్ధికి ప్రాజెక్టులు, ఇక పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కార్యక్రమాలను అమలు చేస్తుంటాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధిస్తామని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వాలు చెప్తుంటాయి. కానీ ఈ ప్రాజెక్టులో అమలులోకి వచ్చేసరికి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజామోదం కంటే అభ్యంతరాలే ఎక్కువగా కనిపించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. తెలంగాణలో ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. మౌలిక సదుపాయాల విస్తరణ, నగరాభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులు అమల్లోకి వచ్చినప్పుడల్లా స్థానిక ప్రజల నుంచి అభ్యంతరాలు, నిరసనలు వినిపిస్తున్నాయి. దీంతో అభివృద్ధి అంటే నిజంగా ప్రజలందరికీ లాభం చేకూరిదేనా, లేక కొంతమందికే ప్రయోజనమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ సందర్భంగా అభివృద్ధికి అనుసరిస్తున్న నమూనాలు ఏమిటి అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన 3 ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, ఇండస్ట్రియల్ కారిడార్లు, తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు. ఈ 3 ప్రాజెక్టుల చుట్టూ అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల వంటి అంశాలపై చర్చ నడుస్తుంది. ఆశలు, ఆందోళనలు. హైదరాబాద్ నగరం మధ్యగా ప్రవహించే మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రభుత్వం నగర అభివృద్ధిలో కీలక కార్యక్రమంగా భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా నది శుద్ధి, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, పర్యాటక అవసరాల విస్తరణ వంటి లక్ష్యాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మరోవైపు ఈ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నగరానికి జీవనాడిగా ఉన్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఒకవైపు ప్రభుత్వం దీన్ని నగర భవిష్యత్తుకు కీలక ప్రాజెక్టుగా అభివర్ణిస్తుండగా, మరోవైపు భారీ ఖర్చులు, పారదర్శకత లోపం, అవినీతి ఆరోపణలు వంటి అంశాలు వివాదాలకు కారణమవుతున్నాయి. అయితే మూసీ ప్రాజెక్టు ఖర్చులపై విభిన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలో సుమారు 16,000 కోట్ల రూపాయలుగా ఉన్నటువంటి అంచనాలు తర్వాత 1.5 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భారీ వ్యత్యాసం ప్రజల్లో అనుమానాలను రేకెత్తించడంతో పాటు ఇది అభివృద్ధి ప్రాజెక్టా లేక భారీ అవినీతికి అవకాశాల వేదిక అని చెప్పేసి ప్రశ్నలు ప్రతిపక్షాలు, ఇటు పౌర సంఘాలు లేవనెత్తుతున్నాయి.
ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వకపోతే ఇది రాజకీయంగా ప్రతికూలంగా మారేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేక వ్యాసం రాసిండు సిఎల్ రాజం గారు. అదే విషయం ఏంటంటే ఇక్కడ అభివృద్ధి నమూనా అంటే ఏంటిది అసలు? 16,000 కోట్లు అని చెప్పేసి ఏమో ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి 1,50,000 కోట్ల కథ నడుస్తుంది ఇక్కడ మూసీ ప్రాజెక్టుకి సంబంధించి అని వాళ్ళు అంటున్నారు. మరి క్లారిటీ ఎవరు ఇవ్వాలి అసలు? ఎప్పుడు మరి ప్రజలు దీనిపైన ఓ క్లారిటీతో ఒకవేళ లేకపోతే ఎట్లయితుంది మరి కథ అని చెప్పేసి సిఎల్ రాజం గారు ప్రత్యేక వ్యాసం రాసిండు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు కూడా. మూసీ ప్రాజెక్టు ఖర్చుపై భిన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొదట సుమారు 16,000 కోట్ల రూపాయలుగా ఉన్న అంచనాలు తర్వాత 1,50,000 కోట్ల రూపాయల వరకు పెరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భారీ వ్యత్యాసం ప్రజల్లో అనుమానాలను రేకెత్తించడంతో పాటు ఇది అభివృద్ధి ప్రాజెక్టా లేక అవినీతి అవకాశాల వేదిక అన్న ప్రశ్నల్ని ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కేవలం నిర్మాణాలు ప్రాజెక్టులకే పరిమితం కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలను కూడా కలిగి ఉండాలి. ప్రజల విశ్వాసం లేకుండా జరిగే అభివృద్ధి ఎప్పటికీ పూర్తి విజయాన్ని సాధించదు. ప్రజలను భాగస్వాములుగా చేసుకొని ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సమాజానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు సిఎల్ రాజం గారు. మొత్తం మీద అసలు అభివృద్ధి నమూనా అంటే ఏంటిది ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది. మరి ఆ నమూనా అంటే ఏంటిది అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు. ఇక డిగో గార్సియాపై ఇరాన్ దాడి చేసింది. నిన్న హిందూ మహాసముద్రంలోని అమెరికా సైనిక స్థావరం డిగో గార్సియాపై శనివారం ఇరాన్ అత్యంత శక్తివంతమైన క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా ఊహించని రీతిలో ఈ అనూహ్య దాడి జరిగింది. సుమారు 4,000 కిలోమీటర్ల దూరం నుంచి ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. టెహ్రాన్ వద్ద ఉన్న ఈ రహస్య యుద్ధ సామర్థ్యం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఇంతటి సుదీర్ఘ శ్రేణి క్షిపణులు ఆ దేశం వద్ద ఉన్నాయని శత్రు దేశాలు అంచనా వేయలేకపోయినాయి. తాజా దాడితో పశ్చిమాసియా యుద్ధం ఒక్కసారిగా హిందూ మహాసముద్రం వైపు మళ్లింది. అమెరికా వ్యూహాత్మక కేంద్రమే లక్ష్యంగా క్షిపణులు దూసుకురావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఈ సాహసానికి ఒడిగట్టింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏమైంది అసలు? ఇప్పటి వరకు అసలు యాక్చువల్గా వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయా, ఇంత టెక్నాలజీ ఉన్నదని చెప్పేసి చాలామంది అనుకున్నారట. కానీ ఇరాన్ దగ్గర అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి దీని ద్వారా నిరూపితమైంది. 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఈజీగా చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే బేసులు ఉంటాయో, అమెరికా స్థావరాలు ఉంటాయో ఆ స్థావరాలపైన గురిపెట్టి కొట్టింది. అమెరికాకు కూడా అసలు యాక్చువల్గా దీన్ని అంతు పట్టలే, అమెరికా కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది. అయితే విషయం ఏంటంటే ఇదంతా కూడా అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఇరాన్ దగ్గర డైరెక్ట్గా ఉన్నటువంటి ఏది శక్తి కాదు, ఇరాన్కు చైనా, తర్వాత ఇక్కడ ఉత్తర కొరియా, ఇటు రష్యా, ఈ 3 దేశాలు ప్రధానంగా సహకరిస్తున్నాయి, సహాయ సహకారాలు అందిస్తున్నాయి అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ దేశానికి అమెరికాతో పాటు ఇతర కొన్ని దేశాలు సహకరిస్తున్నాయన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ దేశానికి ఇరాన్కి కూడా ఈ చైనా, రష్యా, తర్వాత ఉత్తర కొరియా ఈ దేశాలు సహకరిస్తున్నాయన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో మరి నిజంగా వాళ్ళు సొంతంగా తయారు చేసుకురా, ఎవరు ఇరాన్ వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారా, లేకపోతే ఏమైనా రష్యాకి ఇట్లా ఏమైనా అందించిందా, ఇటువంటి తెలియదు. కానీ మొత్తం మీద ఒక రకమైనటువంటి భయాందోళనని సృష్టించింది ఇరాన్. యాక్చువల్గా ఇరాన్ చాలామంది నాయకుల్ని కోల్పోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ని కోల్పోయింది, ఖమేనీని కోల్పోయింది, తర్వాత అక్కడ సైన్యాధ్యక్షుని కోల్పోయింది, తర్వాత చాలామందిని కోల్పోయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదంటుంది. ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టిస్తూ ఉంది. హర్ముజ్ జలసంధి మూసివేయడం ద్వారా ప్రపంచ వాణిజ్యానికి ఒక రకమైనటువంటి గొడ్డలి పెట్టేలాగా తయారైంది ఇరాన్. దీంతో 22 దేశాలు పోయి అరే నాయన నీ యుద్ధం ఆపరా నాయన, నువ్వు అసలు మాకు కొంచెం ఈ హర్ముజ్ జలసంధి నుంచి ఇవన్నీ కూడా రవాణాకు అవకాశం మీరా అని చెప్పేసి అడిగిరట. అడిగితే అట్టెట్లయితుంది, మీరు అక్కడ పోయి అడుగుపోరి, ఏడా అక్కడ అమెరికా ఉన్న అడుగురి, ఇజ్రాయెల్ ఉన్న అడిగిర్రి, వాళ్ళు ఆప్తం ఏం ఆప్తామని చెప్పేసి వీళ్ళు ఇట్లా నడుస్తూ ఉంది కథ. ఇది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇట్లా వాణిజ్య గ్యాస్ సరఫరా 20% పెంచిరట. ఎందుకంటే టెన్షన్ పడకండి అని చెప్పేసి అంటుంది కేంద్ర ప్రభుత్వం. పెంచిరంటారు కానీ ఇక్కడనేమో మరి బ్లాక్ చేస్తున్నారు వీళ్ళు, ఈ వ్యాపారులు బ్లాక్ చేస్తుర్రా లేకపోతే ఈ డీలర్లు బ్లాక్ చేస్తుర్రా ఏమో అర్థమైతలేదు. దొరకలే ఒక రకంగా వంట గ్యాస్ కూడా చాలా ఇబ్బంది ఉండదట కొంతమంది, చాలామంది చెప్తున్నారు పాపం.
గృహ అవసరాలకు వినియోగించేటువంటి గ్యాస్ కూడా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఇక్కడ వాణిజ్యానికి సంబంధించి కొన్ని హోటళ్ళు రెస్టారెంట్లు మూసేసిండ్రు. ఎక్కడ ఇంకా ముంబై తర్వాత చెన్నైలో అయితే ఇంకా దారుణంగా పెంప అంటారు. మరి ఏందో చూడాలి. ఇది రేపటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు దాబాలకు గ్యాస్ కొరత ఉండొద్దు రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. హోటళ్లు దాబాలకైతే కావాల్సినంత సరఫరా అయ్యాడని చెప్పేసి చెప్పిందట. ఇక ప్రైవేట్ బిల్లు చేస్తామని చెప్పేసి అంటున్నారు. దేనికి? 6 గ్యారెంటీలకు సంబంధించి. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు ప్రైవేట్ బిల్లు తీసుకొస్తామని. 6 కాదు కదా, అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును ఆమోదించాలి. దగాపడ్డ తెలంగాణ ప్రజల తరపున ఈ బిల్లు ప్రపంచ ఎన్నికల చరిత్రలో అతిపెద్ద ఫ్రాడ్ అభయహస్తం మేనిఫెస్టో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడాడు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తున్నామని 840 రోజుల గడిచిపోయినా ఇప్పటి వరకు 6 కాదు కదా, అర గ్యారంటీ కూడా అమలుకు నోచుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలోని అతిపెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలోనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టున్నట్టు చెప్పిండు. 6 గ్యారెంటీల పేరు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకొని రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్పిండు. ఎవరు? కేటీ రామారావు. ప్రైవేట్ బిల్లు పెడతారట. సీఎం సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడున్నది? ప్రజల నుంచి ఒక్క ఓటు రాబట్టడానికి 6 గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వల వేసి ఓట్లు కొల్లగొట్టి గెలిచి గ్యారంటీ గారడి చేసి 4 కోట్ల మందికి టోపీ పెట్టాలని చెప్పారు. అయితే ఇటు 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన అభయహస్తం చట్టానికి మార్గదర్శకాలకు సుగమం చేస్తూ తొలి ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేస్తూ ఫోటోకు ఫోజులు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు అమలు కాలేదన్నారు. అందుకే మా సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు, మాజీ అడ్వకేట్ జనరల్తో చర్చించి ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారు చేశామని దీన్ని వచ్చే శుక్రవారం అసెంబ్లీలో పెడతామని చెప్పేసి చెప్పిండు. ఎవరు? కేటీఆర్. 6 గ్యారెంటీలకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ అభయహస్తం సంబంధించినటువంటి 6 గ్యారెంటీల్లో 4,000 రూపాయల పింఛన్ రాలే, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, అది ఇయ్యలే. తులం బంగారం ఇస్తున్నారు, అది లేదు. తర్వాత ఇక్కడ అది అమ్మాయిలకు స్కూటీలు ఇస్తున్నారు, అవి లేవు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా అమలు చేయాలంటే ఇది మేము ప్రైవేట్ బిల్లు పెడతామని చెప్పి చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక గ్రేటర్పై బీజేపీ గురి, గెలిపే లక్ష్యంగా స్థానిక సమస్యలపై పోరుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు దిశానిర్దేశం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గ్రేటర్పై బీజేపీ గురిపెట్టింది. బీజేపీ గురిపెట్టడంలో ఎట్లా ఏం కనిపిస్తుంది అంటే గురిపెట్టినట్టుగా అసలు యాక్చువల్గా ఇప్పుడు ఎటువంటి ఎన్నికలు లేవు. అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు లేవు. లేకపోయినా కానీ వచ్చే నెల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి మనం చర్చించుకుంటే అందులో ప్రధాన అంశం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో బీజేపీని గెలిపించుకోవాలి, తర్వాత కార్పొరేటర్లుగా, తర్వాత ఇక్కడ మేయర్గా పీఠం కైవసం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్పై బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్లో ఓ ప్రైవేట్ గార్డెన్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన జిహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులతో శనివారం సమావేశమైండు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, ఇటు బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ వీళ్ళందరూ కూడా పార్టీ నాయకుల పలు అంశాలపై చర్చించారట. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్లలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్ణయాలు, కార్పొరేషన్ ఎన్నికలపైన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. వచ్చే నెల ప్రధాని మోడీని కూడా పిలిపిస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డితో మంత్రుల భేటీ కాకపోతే ఫెయిల్ అయినాయట. అక్కడ అడ్లూరి లక్ష్మణ్, తర్వాత ఇక్కడ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇద్దరు పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తోటి చర్చలు జరిపినారు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్లకు పోవద్దు, ఏ పార్టీలకు పోవద్దు, నువ్వు ఇన్నలే ఉండాలని.
ఇళ్ళనే ఉండాలంటే ఆ దేవుడు ఆదేశిస్తాడు, ఈ జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటాడని చెప్పిండు జీవన్ రెడ్డి. అంటే అక్కడ ఏది ఆయన పేరు ఏం పేరు రజనీకాంత్ డైలాగ్ కొట్టిండు. అయితే కాకపోతే మరి దేవుడు ఆయన ఏం ఆదేశిస్తాడు, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే 25 తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నడుస్తున్నాయి. ఒక ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసిరు అనేది మళ్ళొకటి. ఫంక్షన్ హాల్ బుక్ చేసిరట, అంత మొత్తం సిద్ధమైపోయిందట. ఎందుకు బీఆర్ఎస్లోకి ఎందుకు పోతున్నావే, నువ్వు ఇన్ననే ఉండు, నువ్వు చాలా అవసరం ఈ పార్టీకి అని చెప్పేసి అడిగిరట. ఎవరు? మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఇటు అడ్డూరు లక్ష్మణ్. అడిగితే ఆయన ఇంకా దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. అయితే విషయం ఏంటంటే మరి ఏమన్నా జీవన్ రెడ్డి గారు ఏమైనా డిమాండ్ పెట్టిండా అంటే ఏం డిమాండ్ పెట్టలేదట. మంత్రులే చెప్తున్నారు ఏం డిమాండ్ పెట్టలే. ఆయన నాకు ఈ పదవి కావాలని కోరుకోలే, తర్వాత ఇది కావాలని కోరుకోలే. మరి ఏమున్నది ఆయన కథ ఏంటంటే పాపం ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి నా పరిస్థితి ఏందనేది ఆయన క్వశ్చన్. దానికి వీళ్ళు కూడా సమాధానం చెప్పలేరు తెలియదు. మొత్తం మీద ఉండాలని చెప్పేసి అయితే కోరినరు మంత్రులు. దానికి మరి జీవన్ రెడ్డి గారి నుంచి అంటే నేను ఉంటా అనేటువంటి మాట మాత్రం చెప్పలేదు. దాన్ని బట్టి ఏంటంటే ఉండే అవకాశం లేకపోయేటువంటి పరిస్థితులే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 25 తారీఖు నాడు ఏది ఒక సభ కథ కార్యక్రమానికి మొత్తం ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసిరట. ఆ బుక్ చేసినటువంటి దానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్లో చేరుతున్నాడు జీవన్ రెడ్డి అని చెప్పేసి వార్తలు కనిపిస్తున్నాయి. జీవన్ రెడ్డితో మంత్రుల భేటీ, పార్టీ మార్పుపై గంటకు పైగా చర్చించిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. ఇటు అధిష్టానం ఆయన విషయంలో ఆలస్యంగా స్పందించింది. మీడియాతో శ్రీధర్ బాబు మాట్లాడాడు. నిర్ణయంలో మార్పు ఉండదని చెప్పేసి జీవన్ రెడ్డి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అక్కడ ఏది బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇక యాదాద్రికి భక్తుల తాకిడి, ఇంటర్ పరీక్షలు అయిపోయినాయి. ఇంకా 10వ తరగతి నడుస్తున్నాయా? 10వ తరగతి పరీక్షలు నడుస్తున్నాయి కానీ ఇంటర్ అయిపోయినాయి. తర్వాత ఇక ఎండాకాలం సెలవులు కథా కార్ఖానా అంతా కూడా నడుస్తుంది కాబట్టి మొత్తం కొన్ని మళ్ళీ సెలవులు వచ్చినాయి. ఏమైంది, రంజాన్ సెలవు వచ్చే తర్వాత నిన్న సండే వచ్చే. దీంతో మొత్తం కూడా ఆలయాలకు టెంపుల్లకు పోతున్నట్టు భక్తులు బాగా, మొత్తం ప్రజలందరూ కూడా టెంపుల్లకు బాట పడుతున్నారు. ఎందుకంటే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది కాబట్టి అట్లా పోయేస్తారు. పోయేసి దేవుడా నువ్వు మంచిగా చూసుకో, ఎందుకంటే నిన్ననే ఉగాది అయింది కాబట్టి కొత్త సంవత్సరం అన్నా మాకు ఇంకా మంచిగా ఉండాలి మా జీవితాలని చెప్పేసి కోరుకుంటా చాలామంది గుళ్ళకు వెళ్తురట. ధర్మ దర్శనానికి 3 గంటలు పట్టింది, స్పెషల్ దర్శనానికి కూడా 2 గంటలు పట్టిందట. ఎక్కడ? యాదాద్రిలా, యాయర్గుట్టల. శని ఆదివారాలు వరుస సెలవులు రావడంతో యాయర్గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి శనివారం భక్తులు రద్దీ పెరిగిందట. ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టిందట. కొండ కింద రింగ్ రోడ్లో ఎటు చూసినా వాహనాలు కనిపించినాయి. కొండపైన సైతం వాహనాల రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు వాహనాలను అనుమతించలేదు పైకి. ఇవన్నీ తీసుకొస్తే ఇక్కడ పట్టేయని ఇబ్బంది అవుతుందని. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ముగిస్తాం అని ఒకటి, విరుచుకు పడతాం అని ఒకటి, విరుద్ధమైనటువంటి ప్రకటనలు. ముగిస్తారా మరి విరుచుకు పడతారా క్లారిటీ లేదు. యుద్ధంపై అమెరికా ఇజ్రాయెల్ చెరో మాట మాట్లాడుతున్నాయి. ఎవరు ఇప్పుడు ఒకరే ముగిస్తా అంటారు, ఒకరేమో మరి ఇంకా చూసుకుంటే వాళ్ళ సంగతి అంటున్నారు. ఎవరిది నమ్మాలనేది అర్థమవుతలేదట. ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై వైమానిక దాడులు. ఇక డిగో పైకి క్షిపణులు ప్రయోగించింది టెహ్రాన్. ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తేసింది అమెరికా. ఇరాన్ చమురుపైన ఆంక్షలు ఎత్తేస్తే ఇదంతా ఉట్టి మాటలే, మా దగ్గర ఎక్కువ చమురు ఎక్కడున్నదిరా నాయన, తీసుకో అని చెప్పేసి అంటున్నావు, అంతా కూడా మోసం మాటలు అని చెప్పేసి ఇరాన్ అంటున్నది. హర్ముజ్ను తెరవండి 22 దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. 22 దేశాలు పాపం చూడరుగా. హర్ముజ్ జలసంధి ఒకవేళ మూసేస్తే ప్రాబ్లం అవుతుందిరా నాయన, రవాణాను మొత్తం కూడా అడ్డుకుంటే మాకు ఇక్కడ పెట్రోల్ దొరుకుతలేదు, డీజిల్ దొరుకుతలేదు, తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ గ్యాస్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి హర్ముజ్ జలసంధిని తెరవండి అని చెప్పేసి 22 దేశాలు రిక్వెస్ట్ పెట్టినాయట. పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం చల్లారట్లేదు. ఓవైపు అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. రమణ్ అయితే శనివారం తమ దేశానికి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటన్ అమెరికా సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించి పాశ్చాత్య దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఆ దాడి ప్రయత్నం ద్వారా
సుదీర్ఘ దూరంలోని లక్ష్యాలను ఢీకొట్టగలమన్న సంకేతాన్ని పంపింది. మరోవైపు ఇరాన్లోని కీలక అణుశుద్ధి కేంద్రమైనటువంటి నంతాజ్పై శనివారం అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ కేంద్రంపై గతేడాది జరిగిన 12 రోజుల యుద్ధంలోనూ అమెరికా తీవ్రస్థాయిలో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిదాడుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిండు. యుద్ధాన్ని ముగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నాడు. ఇప్పటికే తాము చేపట్టిన సైనిక చర్యలు అనుకున్న లక్ష్యాలను చేరుకున్నాయని చెప్పిండట. మేము ముగిస్తామని చెప్పేసేమో అమెరికా అంటున్నది. ఇజ్రాయెల్ ఏమంటుంది, మేము వాళ్ళ సంగతి ఎంత చూస్తాం, ఇరాన్ సంగతి చూస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ అంటుంది. ఇరాన్ దాడులతో బాగ్దాద్లోని అమెరికా దౌత్య కార్యాలయంలో ఎగిసిపడుతున్న మంటలు. ఇక్కడ స్వతంత్ర హోదాలో మాపై దురాక్రమణను అడ్డుకోండి, ప్రధాని మోడీని కోరిండ్రు ఇరాన్ అధ్యక్షుడు. ఇట్లా నిన్న ఫోన్ మాట్లాడితే కొంత స్వతంత్ర హోదాతోటి కొంచెం మీరు వచ్చి మాట్లాడి మా పైన జరుగుతున్నటువంటి దురాక్రమణను అడ్డుకోండి, దాడులను అడ్డుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిండంట ఎవరు, ఇరాన్ అధ్యక్షుడు. ఇక నగరం పరిగెడుతోంది, ప్రజా రవాణా పడుతూ లేస్తోంది. 9 ఏళ్లలో 500 తగ్గిన సిటీ బస్సులట, 500 తగ్గినాయట. ఆదరణ కోల్పోతున్న ఎంఎంటీఎస్, పెరగని మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ కోచ్లంట. రమ్మని చెప్పండి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జనాభాతో పాటు ప్రైవేటు వాహనాలు పెరిగిపోతున్నాయి. దీంతో రోడ్లపై వాయు కాలుష్యం అధికం అవుతుంది. దక్షిణాదిలోని మిగతా మెట్రో నగరాలైనటువంటి చెన్నై, బెంగళూరుతో పోలిస్తే PM10 ఉద్గారాలు హైదరాబాద్లోనే అధికంగా ఉన్నాయట. అయితే పరిస్థితి ఇలానే కొనసాగితే కాలుష్యంలో ఢిల్లీతో పోటీ పడతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే లోపభూయిష్టమైన ప్రజా రవాణా అనేది తేటతెల్లం. రవాణాలోని ప్రయాసాలను భరించలేక ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలనే వినియోగిస్తున్నారట. అయితే దీంతో నగరం వాయుగండంగా మారుతోంది. మెట్రో వచ్చినా డిమాండ్కు తగ్గట్టు సర్వీసులు, కోచ్లు పెరగకపోవడం, చివరి గమ్యస్థానం వరకు చేరడానికి అనుసంధాన ప్రజా రవాణా లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందట. ఇక సమయపాలన లేని ఎంఎంటీఎస్లు ఆదరణ కోల్పోతున్నాయి. సిటీ బస్సులు గత 9 ఏళ్లలో 100లో తగ్గిపోయాయి. ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై నగరాలు మెట్రో, ఎంఎంటీఎస్ సేవల వినియోగంలో ఆదర్శంగా నిలుస్తుంటే మన దగ్గర కొంతవరకు దెబ్బపడదట. అయితే విషయం ఏమవుతుందంటే 500 బస్సులు తగ్గించినట 9 ఏళ్లలో. ఈ 500 బస్సులు తగ్గిస్తే ఏమవుతుంది, మరి ఈ బస్సులలో వెళ్లాల్సిన వాళ్ళు బస్సుల కోసం వెయిట్ చేయలేరు కదా. 500 బస్సులు అంటే పెరగాలి. అసలు యాక్చువల్గా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది. అయితే బస్సులు తగ్గించారు, 500 బస్సులు తీసేసారు. ఈ 500 బస్సులు తగ్గిస్తే మరి ఏమవుతుంది కథ? ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు. ఇక బస్సు మీద పోతే అయితట్లేదు, టైంకు దొరుకుతట్లేవు, ఈ ఎంఎంటీఎస్ కూడా సరిపోతలేవు, కోచ్లు పెంచుతలేరు. కాబట్టి ఏం చేయాలి మనం? మరి ఏం చేయాలంటే ఇక్కడ సొంత వాహనాలు, కార్లు కానీ ఇవన్నీ వెహికల్స్ అన్నీ కూడా తీసుకొని వస్తున్నట, తీసుకొని వెళ్తున్నారు. దీంతో ఏమవుతుంది, కార్ల పోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకొక దగ్గరికి 20 కిలోమీటర్లు పోవాలనుకో. అయితే ఒకవేళ బండి మీద పోతే, ఒకవేళ బైక్ మీద పోతే, ఒక బైక్ మీద ఇద్దరు పోవచ్చు. అదే అయితే ఏమవుతుందంటే పెద్ద కార్లు ఉంటాయి. ఈ పెద్ద కార్లలో ఒకరు ఇద్దరే పోతుంటారు. ఒక్కోసారి ఒకరు ఇద్దరే పోతుంటారు కానీ స్పేస్ ఏమో ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఇది కారు పెద్దగా స్థలాన్ని ఆక్రమిస్తుంది, మొత్తం రోడ్ అంతా సగం ఆక్రమిస్తుంది. అట్లా మరి పోయేటోళ్ళు చాలామంది 20 మంది అట్లుంటారా అంటే అట్లేం కాదు, ఒకరు లేకపోతే ఇద్దరు కూడా పోతుంటారు. దీంతో ఏమవుతుందంటే ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఎందుకంటే కార్లు ఎక్కువైతే మనుషులు తక్కువవుతున్నారు. ఇప్పుడు అదే బస్సులలో పోయారనుకో, ఒక బస్సు పోయేటువంటి పరిస్థితుల్లో 60 మంది పోతారు. బస్సులో 60 మంది ఒకేసారి ఇట్లా ఈజీగా వెళ్ళిపోగలుగుతారు. దాంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ఎందుకంటే 60 మంది వెళ్ళిపోతారు. కార్లో పోయారనుకో, ఈ 60 మంది పోవాలనుకుంటే ఓసారి 30 కార్లు కూడా అవసరమవుతాయి. ఇద్దరు కూడా పోతారు, ఒక్కొక్కరు కూడా కారు తీసుకొని పోతుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతూ ఉంది. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బస్సులు పెంచడం, అసలు యాక్చువల్గా 500 బస్సులు తగ్గించిండ్రు. ఎక్కడ 9 ఏళ్లలో బస్సులు పెరగాల్సి ఉంటే బస్సులు తగ్గించిండ్రు. తగ్గిస్తే ఇక టైంకు బస్సులు వస్తట్లేవు, మనం లేదని చెప్పేసి ఒకటి. తర్వాత చివరి గమ్యస్థానం వరకు, మా ఇల్లేమో ఆడున్నది, లోపల కాలనీలు ఉన్నది, ఇదేమో బస్సు ఏమో ఈడి దాకానే వస్తుంది. మరి ఈడి నుంచి ఆడి దాకా ఎట్లా పోవాలంటే మళ్ళీ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మళ్ళీ ఇక ఇదంతా పరిశాన్ ఎందుకు నాయన అని చెప్పేసి డైరెక్ట్ కారు తీస్తున్నారు, లేకపోతే వెహికల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, బండి తీస్తున్నారు.
దీంతో కాలుష్యం పెరిగిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ బయటకు వస్తాయి కాబట్టి దాంతో కాలుష్యం పెరిగిపోతుంది. ఇట్లా ఢిల్లీని అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ ఎక్కువ కాలుష్య కూరల్లో చిక్కుకుంటుంది అని చెప్పేసి కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఢిల్లీతోటి పోటీ పడుతుంది అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయంట. కాబట్టి ఇవన్నీ కూడా ఎంఎంటీఎస్ టైంకు రావడం కానీ, కోచ్లు పెంచడం కానీ, ఇక్కడ బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా పెంచడం కానీ, ఇవన్నీ కొంతవరకు చేస్తే ఇక్కడ ప్రజా రవాణా కొంత సులభతరంగా మారుతుంది. అప్పుడు ఈ ప్రైవేట్ వెహికల్స్ తర్వాత ఇక్కడ వ్యక్తిగత వాహనాలని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇగో దక్షిణాదిలో ఇక్కడే అత్యధికంగా కాలుష్యం ఉన్నదంట. ఎక్కడ? హైదరాబాద్లో, మెట్రో నగరం. తర్వాత ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో 82 ఉంది, బెంగళూరులో 72, చెన్నైలో 59. ఇక ముంబై, కోల్కతా, తర్వాత ఢిల్లీ, అక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే మాత్రం హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నది, చెన్నైలో తక్కువనే ఉన్నది, తర్వాత ఇక్కడ బెంగళూరులో కూడా తక్కువనే ఉన్నది మనకంటే. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ ప్రైవేట్ బిల్లు పెడతామని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెడతాం, కాంగ్రెస్ ప్రభుత్వ హామీలే కనుక మద్దతు ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇది 6 గ్యారెంటీ అమలు చేయాలని. ఇక ఆలూరులో వక్ఫ్ భూముల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిండ్రు. ఇండస్ట్రియల్ పార్కు 1248 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వచ్చే నెలలో రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? హైదరాబాద్లో బహిరంగ సభ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయా, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయా, ఇవన్నీ ఏం లేవు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే ప్రధానిని తీసుకొస్తా ఉన్నారు. దానికోసం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీలో ఎక్కువ మేయర్ స్థానాలని అంటే 3 ఇప్పుడు ఉన్నాయి కదా, 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ 3 కార్పొరేషన్లలో ఎక్కువ స్థానాలని బీజేపీ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటుంది. అందుకని ప్రధాని మోడీని పిలిపిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి వస్తారు, అట్లేం లేదు. ఇక ఇవాళ రైతు భరోసా నిధులు విడుదలవుతాయి, రేపు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఎందుకంటే ఇవాళ ఆదివారం కాబట్టి తొలి విడతలో ఎకరం వరకు సాయం వేస్తారట. అయితే ఇవాళ నర్మెట ఆయిల్ ఫామ్ కర్మాగారానికి సీఎం ప్రారంభోత్సవం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే రైతులకు రైతు భరోసా నిధులు ఎంత విడుదల చేస్తారంటే 1 ఎకరా. మరి 1 ఎకరం ఉన్న వాళ్ళకే ఆ ఎకరం లోపు ఉన్న వాళ్ళకి వేస్తారంటే కాదు, అందరికీ వేస్తారు. కానీ నీకు 50 ఎకరాలున్నా, 100 ఎకరాలున్నా, 500 ఎకరాలున్నా 1 ఎకరకు మాత్రం వేస్తారట, రేపు వేస్తారట. అట్లా చెప్తా ఉన్నది ప్రభుత్వం. 3 విడతల్లో అది క్లియర్ చేస్తారట. 3 దశల్లో భద్రాచలం ఆలయ అభివృద్ధి. ఇక గోదావరి పుష్కరాలకు అనుగుణంగా ఘాట్ల నిర్మాణం ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. భద్రాచలం ఆలయ అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు వెచ్చించామని చెప్పేసి ఒక వార్త. ఆయిల్ ఫామ్ రైతులకు కొండంత అండ. 62 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్ల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీతో నర్మెటలో ఫ్యాక్టరీ నిర్మాణం. గంటకు 30 టన్నుల గింజలు క్రషింగ్ సామర్థ్యం అంట. మంత్రి తుమ్మల చెరువుతో 16 నెలల్లోని నిర్మాణం ఇవాళ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక రిఫైనరీ పరిశ్రమకు శంకుస్థాపన, బహిరంగ సభ. మీరు చేసిన అప్పు 8.50 లక్షల కోట్లు, మేం మెత్తి కడుతున్నాం. మీ 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నాశనం. బీఆర్ఎస్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిప్పులు జరిగిందట. ఇవాళనే యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారు. నర్మెట నుంచి ప్రారంభించనున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు ఉత్సవాలు చేస్తారట. ప్రజాపాలన రైతుకి ఏమైందని ఉత్సవాలు చేస్తారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనారి తెలంగాణ చూసే కంటే ముందు ఇక్కడ విఆర్ఏలు వచ్చిండ్రు. రండి. విఆర్ఏ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదు. 3,797 మంది అంటే 3,800 మంది ఓ రకంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళందరూ వచ్చింది. క్యాండిడేట్ మాట్లాడండి. వాళ్ళు ఉన్నారు. నువ్వు నీది కూడా ఉందా? మాట్లాడు. రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 81, 85ను రిలీజ్ చేసి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు గతంలో మేము 80 రోజుల సమ్మె చేస్తున్నప్పుడు టెంట్ల కిందకి వచ్చేసి హామీలు ఇచ్చిండు. హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి
ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన అనే ప్రభుత్వానికి కట్టడం మేము ఓట్లు వేయించి గెలిపించుకోవడం జరిగింది. ఈ జీవో నెంబర్ 81లో క్లీన్ చిట్ ఉందన్నది మనకు వాట్సాప్ కూడా మీకు ఇచ్చాము. జీవో నెంబర్ 81 ప్రకారంగా మాకు 3700 మందికి పొందుపరచడం జరిగింది. గత ప్రభుత్వం మొత్తం 20,555 మందికి ఉంటే వీళ్ళు మనకు కేవలము 16,758 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిరన్న. మిగతా 3,700 మందిని ఇంకా అట్లే పెండింగ్ పెట్టారు. ఇది జీవో కాపీ అన్నా. జీవో నెంబర్ 81లో మొత్తం వచ్చేసాను ఇప్పుడు 16,758 మందికి వీళ్ళకి ఇచ్చిండ్రు. అగైన్ మొత్తం పాయింట్ నెంబర్ 3లో ఉందన్నమాట. ఇప్పుడు రెవెన్యూ విఆర్ఏ 3,797 మందికి కంపార్ట్మెంట్ గ్రౌండ్ కింద 1/10/2011 లోపల రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ లేదన్న. అంటే వీళ్ళకు రెగ్యులరేషన్ చేయడానికి ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళ సన్స్ అండ్ డాటర్కి ఇవ్వాలని చెప్పేసి క్లీన్ చిట్గా మెన్షన్ చేసింది అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే కొడుకులు కానీ బిడ్డలు కానీ వాళ్ళకు ఏది విఆర్ఏ జాబ్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. అయితే దీనికి దీనికి 2 ఫార్మేట్లు మాకు ఒక కండిషన్స్ పెట్టినరు. ఒక ఫ్యామిలీలో కొడుకు కానీ కూతురు కానీ ఇవ్వాలంటే ఒక 4-5 మంది కొడుకులు ఉన్నప్పుడు వాళ్ళకు ఎవరో ఒకరు చేసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు ఎన్ఓసి ఇప్పించుకున్నారు. సో దీనికి ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా ఇచ్చిందన్న గవర్నమెంట్. అప్పుడున్న గవర్నమెంట్ 85 జీవో నెంబర్ 85 ఇచ్చింది. ఇందుట్లో 16,758 మందికి ఏమో డైరెక్ట్ ఇచ్చేసింది. అగైన్ ఎవరైతే 61 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళకు కూడా క్లియరెన్స్ ఇవ్వాలని. విషయం ఏంటంటే యాక్చువల్గా వీళ్ళకి ఎందుకు ఆగిపోయినాయి అంటే అది డైరెక్ట్గా ఉన్న వాళ్ళకు కావాలి పని చేసిన వాళ్ళు ఈ చేసినటువంటి వాళ్ళకు విఆర్ఎల్గా ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అయితే ఈ 3,797 మందికి ఎందుకు ఆగిపోయినాయి అంటే ఈ 61 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఈ తండ్రులు. దీంతో వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి, వారసత్వంగా వీళ్ళ పిల్లలకి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ఉన్నది. అయితే దీనిపైన కొంతవరకు అక్కడ ఆగి గందరగోళ పరిస్థితి ఉండే దాన్ని క్లియర్ చేయడానికి వీళ్ళకి తర్వాత ఇస్తామని చెప్పేసి ఈ జీవో 81లో అన్నము ఇప్పుడు 3rd పాయింట్ మెన్షన్ చేసింది కూడా 11 మంది ఐఏఎస్ కమిటీ వేసి దాన్ని ఫైనలైజ్ చేసిరని. అది ఇప్పుడున్న గవర్నమెంట్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు 2-3 దఫాల్లో మాట్లాడిరని. అది ఒక్కసారి చూద్దాం మనం. అనేక సందర్భాల్లో ఆయన టెంట్ కింద చేసిండ్రు. మేము పర్సనల్గా కలిసినామన్న. మాకు అచ్చంపేటకు వచ్చినప్పుడు ఇదేమో మనకు కల్లకుర్తికి వచ్చినప్పుడు మేము కలిసినాము. చాలాసార్లు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చేయండి అది అని చెప్తున్నాడు. ఒకసారి అది ఫోన్లో ఇంపి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ఆయన కానీ ఇప్పుడున్న మంత్రి సీతక్క కానీ వీళ్ళంతా అప్పుడు మన దగ్గరికి వచ్చేసి హామీలు ఇచ్చిండ్రు. ఏమని చెప్పారు? ఇది చాదాయి కింద పెట్టినంత టైంలో మీకు క్లియరెన్స్ చేస్తానని చెప్పేసారు. అప్పుడు మరి ఆయన ఇప్పటి వరకు చా తాగుతలేడా కింద పెడతలేడా తెలుస్తలేదన్న. ముఖంపై వినతి పత్రాలు విసిరి కొట్టడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు రేవంత్ రెడ్డి. తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట వీఆర్ఏల ఆందోళనకు సంఘీభావం ఇచ్చారు. వీఆర్ఏలో పార్టీ తరపున వీఆర్ఏల పోరాటానికి అండగా ఉంటామని వారి డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు రేవంత్. ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు సంవత్సరాలు ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వంలో భాగస్వాములు అలాంటి వాళ్ళు నీ దగ్గరకు వస్తే వరంగల్లో వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా నీకు ఒళ్ళు మరుగైతే నీకు ఆ కుర్చీలో కూర్చునే హక్కు కోల్పోయిండు. తక్షణమే వీళ్ళతో చర్చలు చేయండి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య బీజేపీ అట్లే సీతక్క ఉడక మాట్లాడింది అన్న. సీతక్క అసెంబ్లీలో పాయింట్ ఆఫ్ చేసింది. మరి అప్పుడు వీళ్ళు సీతక్క ఉడక అసెంబ్లీలో మనకు వీఆర్ఏల సమస్యల మీద గలం ఎత్తింది. ఆమె అసెంబ్లీలో మాట్లాడేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంది సుంకరులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి వారిని వీఆర్ఏలుగా ప్రకటిస్తూ ఇంకొక 3,000 మందిని ఉమ్మడి రాష్ట్రంలోనే రెవెన్యూ వ్యవస్థకు పునాది రాళ్లుగా వీఆర్ఏలు వర్క్ చేస్తా ఉన్నారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది ఉన్నారు సార్. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలోనే దాదాపుగా 20,000 మంది సుంకరులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
మరి వారిని విఆర్ఏలుగా ప్రకటిస్తూ ఇంకొక 3,000 మందిని 2012లోనే తీసుకోవడం జరిగింది సార్. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి మరి ప్రమోషన్స్ కానీ అదే విధంగా మరి వాళ్ళకి సంబంధించినటువంటి పే స్కేల్ కానీ అదే విధంగా ఇంకా ఇతర సౌకర్యాలు కూడా ఏమీ రావట్లేదు సార్. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మరి 2020 సెప్టెంబర్ 9th రోజు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చే రోజు బీఆర్ఏలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాము, వయోభారంతో ఉన్నటువంటి వాళ్ళకు 57 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళ యొక్క వారసులకు కూడా ఉద్యోగాలు ఇస్తాం వాళ్ళని రిటైర్ చేసిన తర్వాత అని కూడా చెప్పడం జరిగింది. అక్కడక్కడ నైట్ వాచ్మెన్ డ్యూటీలలో కూడా కొంతమంది మరి రిస్క్ తీసుకొని వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. వాళ్లకు తప్పకుండా పే స్కేల్ జీవోని తీసుకురావాలని, అదే విధంగా అర్హత కలిగినటువంటి వీఆర్ఓలందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని, మరి వారసత్వ ఉద్యోగాలు కూడా ఎవరైతే వయోభారంతో రిటైర్డ్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని వారి తరపున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లా ఇప్పుడు సీతక్క మాట్లాడింది. ఇప్పుడు ఆమె పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నది. తర్వాత ఎవరు మన రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నాడు. అయితే ప్రచారంలో భాగంగా తర్వాత అయితే మీరే హామీ ఇచ్చిర్రు నాయన, అసలు యాక్చువల్గా మీరు ఎందుకు దీన్ని క్లియర్ చేస్తలేరని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రిగా లేడు, అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు, ఇది టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడిండు. మరి మాట్లాడిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీఆర్ఏలు చాలాసార్లు అంటే వీఆర్ఏ ఉద్యోగం మాకు కావాలని చెప్పేసి వీళ్ళు చాలాసార్లు విజ్ఞప్తులు చేసిండ్రు. తర్వాత వినతి పత్రాలు కూడా ఇచ్చిండ్రు. తర్వాత జీవోలు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత కూడా ఇంకా కూడా మాకు న్యాయం జరగట్లేదని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 3,797 మంది వీఆర్ఏ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మాకు మద్దతు ఇచ్చినప్పుడు అన్న 80 రోజుల సమ్మె చేసినప్పుడు ఈ జీవో రాకముందు ఉన్నది. అంటే అప్పుడు ఎలాంటి ఆధారం లేకుండే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి 20,555 మందికి జీవో ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె ఎక్కినాక, గద్దె దిగక ముందే మా దగ్గర వచ్చి టెంట్ల కింద మాట్లాడిండు. గద్దె ఎక్కినాక ఇప్పటికైనా మా ప్రతి అసెంబ్లీలో మా అంశం ఉందన్న, ప్రతి ఒక్కరు మాట్లాడినరు. శాసన మండలిలో మొన్న మల్లన్న గారు గట్టిగా గలం ఇప్పి వీళ్ళకి వీఆర్ఏ 3,797 మందికి ఇవ్వాలని చెప్తున్నాడు. గతంలో ప్రభుత్వం రాకముందన్న ఒక మెదక్లో ఒక వ్యక్తి వీఆర్ఏ చనిపోతే సానుభూతి తెలిపిండు. ఇక్కడ ఇప్పటికీ ప్రభుత్వం ఫామ్ అయినాక ఈ 3 సంవత్సరాల కాలంలో దగ్గర 32 నెలల కాలంలో 604 మంది చనిపోయినా. ఇప్పుడు మరి ఈ 604 మంది రేవంత్ రెడ్డి చంపేసిండా, మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చంపేసిండా? దీన్ని సుమోటోగా హైకోర్టు తీసుకొని దీని మీద వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన ఈ ప్రజాప్రభుత్వము కనీసం జీవో ఉండి, ఫైనాన్షియల్ అప్రూవల్ ఉండి, విద్యా అర్హతలు ఉండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అన్ని క్లియరెన్స్ ఉండి జస్ట్ ఉట్టి సర్క్యులర్ ఇవ్వడమే. ఉట్టి సర్క్యులర్ ఇస్తే మా 3,700 కుటుంబాలు బాగుపడతాయన్న. ఆ సర్క్యులర్ ఇవన్నీ కూడా చేత కానీ ప్రభుత్వం మీద ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే దిగజారిపోతుంది. నాకైతే సిగ్గు అవుతుంది. ఎందుకంటే నా నార్కన్ జిల్లా, నేను పలుసార్లు రేవంత్ రెడ్డి సార్కు చాలా అభిమాని. నేను ఆయన ఇంటికాడికి మొన్న దసరా పండుగకు వచ్చినప్పుడు కలిసినాం. అగైన్ ఎక్కడ పోయినా మేము ఆయనకు ఫీదా అయినాం. కానీ నేను నార్కన్ జిల్లా అని నేను మా సీఎం రేవంత్ రెడ్డి నార్కన్ జిల్లా కొండారెడ్డిపల్లి అని చెప్పుకోవడం నాకే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే నా ఇష్యూలో నాకున్న సబ్జెక్ట్లో 3,700 మంది రోడ్డు మీద పడి దీని ప్రాణాలు కోల్పోతుంటే ఉడక రేవంత్ రెడ్డి కనికరించకుండా రేవంత్ రెడ్డి ఒకసారి 2 సార్లు చెప్పిండు. మేము పోయినప్పుడు ఉడక రేవంత్ రెడ్డి చెప్పిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేయట్లేదు. రీజన్ ఏంటంటే ఇందుట్లో ఒక్క రెడ్డి కుటుంబం ఒక్క వ్యక్తి ఉడకలేడన్న, అంత బీసీలు ఎస్సీలే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు రెడ్డి వర్గానికి ఈ ప్రభుత్వం రెడ్డిలకు కులాలకే పనిచేస్తుంది అనేది మాకు ఇక్కడ క్లీన్ చిట్గా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడికైనా రేవంత్ రెడ్డి గారు ఈ వేదికగా మీకు కోరుతున్నాము, 3,700 కుటుంబాలు మీ మీద ఆధారపడి ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఒక్క సర్క్యులర్ ఇచ్చేస్తే చాలు. దానికి జీవో ఉంది, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఉంది, మా విద్యా అర్హతలను మా సర్టిఫికెట్లను మొత్తం క్లీన్ చిట్గా అన్ని అధికార యంత్రాంగం మొత్తం పూర్తి చేసుకొని ఉన్నది. అప్పుడు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఓఎస్ వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ మీద కేసు వేసిన వాళ్ళు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వీళ్ళకి డైరెక్ట్ ఇవ్వకూడదని.
ఆ కేసుడుగా ఓఎస్ వాళ్ళతో మేము మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకు విత్డ్రా అయిపోయింది. విత్డ్రా అయిపోయినాక జనవరి 22 తారీఖున 2024లో ఈ ప్రభుత్వం 16,758 మందికి ఉద్యోగాలు పే స్కేల్ ఇంప్లిమెంట్ చేసింది. మేము అడుగుతున్నాం, ఒకవేళ ఇవ్వనికి రాకపోతే జీవోలో 3,797 మందికి నువ్వు ఇవ్వనికి రాకపోతే 16,750 మందికి కంబ్యాక్ తీసుకురా బీఆర్ఏ వ్యవస్థ. మేము మిమ్మల్ని అడగాము. ఇంకా లేదు, వాళ్ళని తీసుకురానికి చేత కాకపోతే మా 3,700 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. అదే జీవో కదా, ఒకటే జీవో. మరి మీకేమి ఇబ్బంది అవుతుంది? ఒక ఆయన అంటాడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటాడు. 10,500 మా తండ్రులకు ఇస్తున్నాను. ఇది 10,500 ఇస్తున్నప్పుడు ఇప్పుడు మేము పోయి అడిగితే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎందుకు ఇస్తామంటాడు. అరే నాయన, నీకు ఎందుకు ఇంత పరిజ్ఞానం లేదు? బీఆర్ఏ వ్యవస్థ అనేది రజాకారణం నీ ఉట్టక ముందు నుంచి ఉంది. ఇది కేవలం వారసత్వంగానే ఉన్నది. జీవోలో కూడా మెన్షన్ చేసుకొని ఉంది. 2011 కంటే మించ అపాయింట్మెంట్ అయిన వీఆర్ఏకు రిటైర్మెంట్ లేదు. ఆఫ్టర్ 2011 తర్వాత రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు ఉంది. కాబట్టి మేము ఒక్కటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇది రిటైర్మెంట్ ఏజ్ లేదు కాబట్టి ఇది కన్సిడర్ చేసి ఆ రోజు ఉన్న 11 మంది ఇప్పుడున్న రామకృష్ణ సారు చీఫ్ సెక్రటరీ గారు, సిఎస్ గారు అప్పుడు చైర్మన్గా వ్యవహరించారు. రామకృష్ణ సార్ కూడా అందరికి అవగాహన ఉంది. కేవలం అవగాహన లేనిది ఒక కేవలము మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు మాత్రమే లేదు. మీ మంత్రులు కాబట్టి మీరు ఖచ్చితంగా దయచేసి ఈ 3,700 బీద కుటుంబాలను, బడుగు బలిగిన కుటుంబాలను తక్షణమే ఆర్డర్లు ఇచ్చి ఆదుకుంటారని మనవి చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇది 84 రోజుల జీతం కూడా మాకు అప్పుడు రాలేనా? ఇంతకుముందు మాకు సమ్మె చేసినప్పుడు, సమ్మె కాలంలో 84 రోజుల జీతం చేసినప్పుడు వాళ్ళకేమో ఉద్యోగం వచ్చి వాళ్ళేమో 16,758 మంది వాళ్ళు వెళ్ళిపోయారు. మాకు ఆ 3 నెలల జీతం లేదు. ఇప్పుడు కూడా అక్కడక్కడ మండలాల్లో కూడా మాకు 2-3 నెలలు అట్లా పడుతుంది. మేము ఆ 16,758 మంది 20,555 మంది చేసే పని కూడా ఈరోజు మేము 3,797 మందిమే చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ చనిపోయిన వారసులకు కూడా జీతం రావడం లేదు, అలా వారసులను తీసుకోవడం లేదు. ఆ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు 602 మంది అన్న చెప్పినట్టు కూడా ఇప్పటికి మళ్ళీ వాళ్ళకు ఎక్కడ తీసుకోవడం లేదు, ఏం లేదు, వాళ్ళకి జీతం రావడం లేదు. వాళ్ళు రోల్లో పడిపోయారు. వాళ్ళ భార్య పిల్లలు కుటుంబం అంతా రోల్లో పడిపోయింది. ఈరోజు మేము వారసులు చేస్తున్నాము. అట్లా ఇప్పుడు ఆ విఆర్ఓల కన్నా ఎక్కువ మేము పని ఎంత అంటే 3-4 ఊళ్ళు మా మీద బటన్ వేసి ప్రతి వర్క్ మా తోటి చేయించుకుంటున్నారు. ప్రతి ఏదున్నా సరే సర్టిఫికెట్ కాడికి వెళ్ళి పడితే చనిపోయేదాకా వాళ్ళు ఎంత వర్క్ ఉంటుందో అంత వరకు మేమే చేస్తున్నామన్నా. ఈ 3,797 మంది చేస్తున్నాం. ఇప్పుడు ఎంత మేము నరకం అనుభవిస్తున్నామంటే అంత నరకం అనుభవిస్తున్నామన్నా. మమ్మల్ని అతి తొందరలో తీసుకొని కూడా ఈ ప్రభుత్వానికి మేము సేవ చేస్తామంటని చెప్తున్నామన్నా. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. పాదాభివందనాలన్నా. థ్యాంక్ యూ అన్న. ఓకే, తప్పకుండా ఇవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే పాపం చాలా కాలం నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకునే నిర్ణయమే ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ఇక శనార్ తెలంగాణ చూసుకుంటే ప్రతి 45 రోజులకు విమానాశ్రయం ఉడాన్ స్కీమ్ కింద నిర్మిస్తున్నాం. ఎన్డీఏ హయాంలో ఎయిర్పోర్ట్ల సంఖ్య దేశంలో 167కు చేరినాయంట. ప్రపంచ దేశాలు భారత్ వృద్ధిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. సామాన్యుడి చెంతకు విమాన సేవలు అందించాలన్నదే మా మోడీ లక్ష్యం అని చెప్పేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తున్నాడు. ఇక సర్పై రాజీ లేని పోరాటం చేస్తాం, ప్రజా హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. పబ్లిక్ రేట్స్ను మోడీ లాక్కోవాలని చూస్తున్నారు. ఆ పార్టీ నుంచి బెంగాల్ను రక్షించుకుంటాం. కేంద్ర అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తోంది కేంద్రం. ఇటు బీజేపీ దండయాత్రకు భయపడబోం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతుంది. అనుకుంటాం మన ఎవరిని డిఎస్ వాళ్ళు పిచ్చేడు చేతిలో రాయి. ఇక ట్రంప్ ఫారెన్ పాలసీ ఫ్లాప్ అయింది. మన పరపక్షం తేడా లేదంట ఆయనకు. అన్నింటినీ గిచ్చేసిన ట్రంప్ EU నాటో దేశాలతో గిల్లి గజ్జాలు ఆడుతున్నాడు. ఇక గ్రీన్లాండ్ కబ్జాకు యత్నించిండు. డెన్మార్క్తో తొండి పంచాది. ఉక్రెయిన్ తోటు తిరకాసు వ్యవహారమే. ఇక జెలెన్స్కీ స్టూపిడ్ అంటూ అభ్యంతరకర కామెంట్స్ చేసిండు. కెనడాతోనూ అమెరికా అధ్యక్షుడికి వైరమే ఉన్నది. అంటే వైరమే అంటే శత్రుత్వమే. ఆ దేశం యుఎస్లో భాగమేనంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నాడు. నాటోతో చర్చించకుండానే ఇరాన్పై యుద్ధ ప్రకటన చేసిండు. తమకు ఎవరితో అవసరం లేదని తొలుత ప్రకటించిండు. ఆ తర్వాత మద్దతు ఇవ్వడం లేదని నాటో సభ్య దేశాలు చిందులేసిండు. మొన్నటి వరకు రష్యా ఇరాన్ చమురుపై ఆంక్షలు పెట్టిండు. ఇప్పుడు అవే దేశాలు చమురు అమ్మకాలపై ఆంక్షలు ఎత్తేసిండు. ఈయననే ఆంక్షలు పెడుతుండు, ఈయననే ఎత్తేస్తాడు.
అనాదిగా యుఎస్కు మిత్ర దేశాలుగా ఉన్న గల్ఫ్ కంట్రీస్, గల్ఫ్ దేశాలు మిత్ర దేశాలుగా ఉండే, ఇప్పుడు వాటినే కాపాడుకోలేని పరిస్థితుల్లో అమెరికా వచ్చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరకాస్తు ఫారిన్ పాలసీ తలలు పట్టుకుంటున్నారు అమెరికన్లో అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఉందంట. మొత్తం మీద ఏది ఇక్కడ టారిఫ్ లేసుడు కూడా మీ పైన 10% వేస్తున్నాం, 20% వేస్తున్నాం, 30% వేస్తున్నాం అట్లా అన్నాడు. లాస్ట్కి వస్తే ఇట్లా వేసుకుంటూ పోతుండే అనమాట. కాబట్టి ఎవరితోనూ కూడా అంటే మిత్ర దేశాలతో కూడా శత్రుత్వం పెంచుకుంటున్నాడు ట్రంప్. తర్వాత ఇక్కడ యుఏఈలో ఉన్నటువంటి ఏవైతే అరబ్ కంట్రీస్ ఉంటాయో అరబ్ కంట్రీస్ను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు అమెరికాకు చాలా దెబ్బ పడుతుంది అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. ఇక పాత స్కీములకే దిక్కు లేకపోయా, కొత్త స్కీములు ఏందని చెప్పేసి అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించి నడుస్తూ ఉందిగా చర్చ. అయితే 6 గ్యారెంటీలు పక్కకు పెట్టి తర్వాత ఇప్పుడు 8 కొత్త స్కీములు తీసుకొచ్చిండ్రు. ఆ కొత్త స్కీములు ఎట్లా అవుతుంది, మరి వాటికి పైసలు ఎట్లా అయిందని అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. దానికంటే ముందు ఇక్కడ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అభ్యర్థులు వచ్చిండ్రు. రండి సరే, కొంతమంది రండి. ఎవరు మాట్లాడతారు? చెప్పండి. మేము డిఎస్సి 2024 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఎగ్జామ్ రాయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా 2% రిక్రూట్మెంట్ అని చెప్పి మాకు నోటిఫికేషన్లో జీవో ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఎగ్జామ్ రాసాం. ఎగ్జామ్ రాసిన తర్వాత అక్టోబర్ 9 ఎల్బీ స్టేడియం సాక్షిగా అక్కడ పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. కానీ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో రాష్ట్ర వ్యాప్తంగా 98 మంది పోస్టులు అలాట్ చేశారు. కానీ ఒక 33 మందికే పోస్టింగ్లు ఇచ్చేశారు ప్రాపర్గా వెరిఫికేషన్ చేయకుండా. మిగతా పోస్టులు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరు అని చెప్పి ఫిజికల్గా వెరిఫికేషన్ లేకుండా రిక్రూట్ చేసిన మొట్టమొదటి రిక్రూట్మెంట్ ఓన్లీ డిఎస్సి 2024. లేరా మరి నిజంగా? ఉన్నాం సార్, ఉన్నాం. మేము 2 నెలలు అహర్నిశలు పోరాడితే అలాగే తీన్మార్ మల్లన్న గారి దృష్టికి కూడా తీసుకురావడం అప్లై చేసినప్పుడు లేదా మరి ఇప్పుడు డిఎస్సికి అప్లై చేసుకున్నప్పుడు చేసుకున్నాం సార్. కోట కింద అప్లై మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఓ లేవని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు ప్రాపర్గా వెరిఫికేషన్ చేయలేదు. ఫిజికల్ గా గాలికి అంతే సర్టిఫికెట్ పెట్టిన చూసి ఇచ్చేసారు. అంటే అది కరెక్టా కాదా అనేది ఫిజికల్ గా చేయలేదు. అది వాళ్ళకు కూడా తెలిసిన తర్వాత రీవెరిఫికేషన్ చేశారు. 2 months మేము ప్రెజర్ చేసి మేము అందరం కలిసి యాక్చువల్గా మాకు డిఎస్సి 1:3 వెరిఫికేషన్ డిఓ ఆఫీసులలో డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగినప్పుడు స్పోర్ట్స్ వాళ్ళని కూడా వెరిఫికేషన్కి పిలిచారు. ఓకే, అది ప్రాపర్గా ఆన్లైన్ ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ చేయాలి. కానీ అది చేయకుండా ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం గారు మీటింగ్ అని చెప్పి రాత్రికి లిస్ట్ ప్రిపేర్ చేసి 33 మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. 98 పోస్టులకు 33 మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పి మాకు 393 మంది ఇట్లా మాకు రీవెరిఫికేషన్ కోసం గవర్నమెంట్ దృష్టికి వెళ్తే 393 మందికి మళ్ళీ రీవెరిఫికేషన్ నవంబర్ నెలలో చేశారు. 1 వీక్లో పోస్టింగ్లు ఇస్తాం, రిజల్ట్ ఇస్తాం అని చెప్పి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎలాంటి రిజల్ట్ లేదు, ఎలాంటి దాని గురించి టాపిక్ లేదు. విద్యాశాఖ 11 మంది, తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో 15 మంది, హన్మకొండలో 8 మంది, హైదరాబాద్లో 71 మంది, జగిత్యాల 3, జగన్గామలో 2, జయశంకర్ భూపాలపల్లిలో 8 మంది, జోగులాంబ గద్వాల జిల్లాలో 11 మంది. ఇట్లా అన్ని జిల్లాల్లో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఇటు మహబూబ్ నగర్, మంచిర్యాల్, మెదక్, ములుగు, నాగర్ కర్నూలు అన్ని జిల్లాలో ఉన్నారు కదా. అన్ని జిల్లాలు 393 మంది ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన 98 మంది. అలా 33 మందినే తీసుకున్నట్టు ఇంకా 65 మందికి ఇవ్వాలి. ఈ 65 మంది కోసం 393 మంది కూడా ఉన్నారు రెడీగా. అసలు క్యాండిడేట్ లేరని చెప్పేసి పక్కకు పెట్టేసి ఓపెన్ లోకి కన్వర్ట్ చేశారు. క్యాండిడేట్స్ ఓపెన్ కన్వర్ట్ చేశారు లేరని మేము ఫైట్ చేస్తే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ లో 7 పోస్ట్ ఉన్నాయి. 7 పోస్టుకు 15 మంది ఉన్నారు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నాక ఒక్క అమ్మాయికే పోస్ట్ ఇచ్చేసి మిగిలిన 6 పోస్టులు ఏం చేసిరంటే ఓపెన్ కేటగిరీలో కలిపేసారు. ఒకవేళ క్యాండిడేట్స్ లేకుంటే కావాల్సినంత ఉంటారు స్పోర్ట్స్ కేటగిరీ. ఇంకో రంగారెడ్డి డిస్టిక్లో
13 మంది అప్లై చేసుకున్నారు, 3 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు ఓపెన్ లో కలిపారు. ఒక్కళ్ళు కూడా స్పోర్ట్స్ కోటాలు ఇవ్వలే లేదని చెప్తున్నారు. ఇప్పుడు నాకు నేషనల్ మెరిట్స్ ఉన్నాయి, నేషనల్ మెరిట్ ఉన్నా కానీ నేను లేనని చెప్పి ఓపెన్ లో 3 పోస్టులు ఓపెన్ లో కలిపేసారు. డిస్ట్రిక్ట్ లో సార్ 3 పోస్టులు ఉన్నాయి. ఒక్క పోస్టు స్పోర్ట్స్ క్యాండిడేట్ నాకంటే తక్కువ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ కి ఇచ్చిండు, నాకు పోస్టింగ్ ఇవ్వలేదు. మిగతా 2 ఓపెన్ కన్వర్ట్ చేశారు. ఇట్లా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ శాట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరిగింది ఇది. అది అవన్నీ తప్పులు జరిగినాయని చెప్పిన తర్వాత ఈ డేట్ ఉద్యోగాలంటే జీవితాలు రా నాయన. ఇవి ఉద్యోగాలంటే మీకు చాలా చిన్న విషయం ఏంటుండొచ్చు, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి ఇట్లా కొట్టేస్తారు, కానీ ఉద్యోగం అంటే జీవితం ఇక్కడ. ఎందుకంటే నిరంతరం కష్టపడి మొత్తం కూడా ఒక ప్రిపరేషన్ అయిపోయి తర్వాత ఇక్కడ ఏది బీఎడ్ చేసి ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఊరికి పరిగెత్తి రకరకాలుగా అన్ని ఆటలు ఆడి అవి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇప్పుడు పథకాలు సాధించి లేకపోతే అందులో పార్టిసిపేట్ చేసి రకరకాలుగా ఉన్నటువంటి వీళ్ళ అభ్యర్థులు వీళ్ళ జీవితాలను ఉట్టిగానే లేరు పో పక్కకు పెట్టేసి అంటే ఎట్లయితే లెక్క పిచ్చి కథలు కాకపోతే స్పోర్ట్స్ కోటా కింద మనుషులు ఉంటారు నాయన. ఇప్పుడు 393 మంది ఉంటే మాకు 98 మందికే దొరుకుతలేదని చెప్పేసి 33 మందికి ఇచ్చేసి 65 మందిని పక్క 65 పోస్టులు అట్నే పెట్టి వాటిని ఇంకా ఓపెన్కి లేరు ఇలా లేరు కాబట్టి అక్కడ ఓపెన్కి ఇచ్చేస్తున్నాం. స్పోర్ట్స్ కోటాలో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల వాళ్ళు రిజల్ట్ ఇస్తాము, రీవెరిఫికేషన్ ఎందుకు చేశారు? సో ఏదో జరిగింది, కరెక్ట్ చేయలేదని ఒప్పుకున్నారు, చేశారు, అంతే కదా. రిజల్ట్ ఇవ్వాలి కదా సార్. 2 years తిరుగుతున్నాం, తిరిగిన ఆపేషన్ ఉండవు. 2024 లో ఈ రీవెరిఫికేషన్ జరిగితే ఇది ఇప్పుడు 26 నుంచి 26 అంటే 2 ఏళ్ళ సంవత్సరం నుంచి ప్రజాభవన్ తిరిగితే ప్రజాభవన్ నుంచి ఈ లెటర్ ఇచ్చారు, డిఎస్సి వాళ్ళే పంపించారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిఎస్సి 2024 రీవెరిఫికేషన్ ఆఫ్ స్పోర్ట్స్ కోటా రిజల్ట్ ఇన్ డిఎస్సి 2024. ఇక్కడ పెండింగ్ ఎక్కడ ఉందని వాళ్ళే మళ్ళీ రిప్లై ఇస్తున్నారు. రిఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సైటెడ్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ యూ. ఎంత కేర్లెస్ గా అంటే సార్ డిఎస్సి ఆఫీస్కి వెళ్తే డిఎస్సి 2024 స్పోర్ట్స్ కోటా రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే సంవత్సరం పట్టచ్చు. ప్రాసెస్ ఎట్టు గవర్నమెంట్ లెవెల్ అని చెప్పేసి పెడుతున్నారు. గవర్నమెంట్ లెవెల్ ఉంటే మరి ఏం చేస్తారు? 2 ఏళ్ళు అవుతుంది. ఎంత నెగ్లిజెన్సీ అంటే సార్ ఆన్సర్ ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు, 10 ఏళ్ళైనా పట్టొచ్చు అని కూడా మాట్లాడుతున్నారు సార్ అన్నాడు అధికారులు డిఎస్సి ఆఫీస్. తొక్కనంటే కొడుకున్నాడు ఓడో కానీ ఏమంటారంటే నెగ్లిజెన్సీ మీరు ఏమన్నా గడి వ్యక్తి అనుకున్నారా? 2 సంవత్సరాలు పడుతుంది గీ మందికి. ఎంత 393 మందిని మొత్తం వెరిఫై చేసి అసలు వీళ్ళు కరెక్టా కాదా లేకపోతే వెరిఫై చేస్తేందుకు 2 ఏళ్ళు పడుతుంది. ఇక వాడు 10 ఏళ్ళు పడతాడట. వాడిని తీసుకొచ్చి తొక్కురు వాడిని. కలవని మినిస్టర్లు లేరు సార్, ఎమ్మెల్యేలు లేరు, ఆఫీసర్స్ లేరు. ఒక్కొక్క ఆఫీసర్ 10 సార్లు 20 సార్లు కలుస్తారు. డైవర్ట్ చేసిరంటే ఒకవేళ ఇప్పుడు స్పోర్ట్స్ కోటా డైవర్ట్ చేసిరంటే ఓపెన్ లోకి పెట్టిరంటే మరి ఏమన్నా పైసలు ఏమన్నా తీసుకొని ఇచ్చిరా మరి జాబులకి? 33 మంది కూడా అమ్మేసిరు స్పోర్ట్స్ కోటాలో, అది కరెక్ట్ పర్సన్ కూడా ఇవ్వలే. అది సాట్ బోర్డు సార్, స్పోర్ట్స్ బోర్డు క్లియర్ గా లిస్ట్ ఇచ్చింది, వెరిఫై చేసిన లిస్ట్ పంచాయత్ సెక్రటరీ ఇచ్చింది సార్. పంచాయత్ సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డే ఇచ్చింది, వాళ్ళు దాని ప్రకారమే పోస్టులు ఇచ్చేసారు. మెడికల్ బోర్డు మెడికల్ ఉంది కదా సార్, వాళ్ళకు శాటే ఇచ్చింది. ఇప్పుడు డిఎస్ వాళ్ళకి శాట్ ఇస్తే మీరు ఇచ్చిన లిస్ట్ తప్పు, ఇట్లా చేయొద్దు అని వాళ్ళకే చెప్తారు. స్పోర్ట్స్ బోర్డు ఇచ్చిన చెప్పాలిగా ఫాలో అయితే 2 ఏళ్ళు అవసరం లేదుగా ఎట్లా చేయాలో చెప్పడానికి. ఇట్లా కాకపోతే ఇట్లా అని చెప్పాలి కదా, ఈ పద్ధతి కరెక్ట్ కాదు మరి ఈ పద్ధతి కరెక్ట్ అన్నప్పుడు అది చెప్పాలి కదా. విద్యా మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉంటే విద్యాశాఖలోనే మేము ఇంత సఫర్ అవుతున్నప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది, దీనిపైన పరిశీలించాలి. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపైన దృష్టి పెట్టురు. ఈ నరసింహారెడ్డి గారు ఎవరు ఆయన ఆయన పట్టించుకోలేదంట. ఈ నవీన్ నికోలస్ మంచి పేరే ఉన్నది. మరి ఇది మొత్తం కూడా క్లియర్ చేస్తే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఎందుకంటే పాపం ఇప్పుడు 393 మందికి రాకపోయినా కానీ 25 మందికి అయితే వస్తాయి కదా. ఈ 65 మంది సెట్ అవుతారు. ఇందులో కరెక్ట్గా జెన్యూన్ ఉన్న వాళ్ళనే చూసి సర్టిఫికేట్లు వెరిఫై చేసి కరెక్ట్గా వీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. కాబట్టి న్యాయమైన డిమాండ్ 2 ఏళ్ళు దీనికి పట్టది. వాడు ఓడో అంటాడో వాడిని పట్టుకొచ్చి తొక్కురు మంచిగా కసరు కక్కిరు వాడిని. ఇంకా 10 ఏళ్ళు పడుతుందంటే వాడు అయ్యే జాగిరా ఎవడు ఇస్తాడు, ఇంతకెళ్ళి ఇస్తున్నాడు ఎవడు. అంత నెగ్లిజెన్సీ, ఎందుకంటే మా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, సర్వీస్ స్పాయిల్ అయిపోతుంది. మేము వేరే జాబ్ ప్రిపేర్ కావాలా, దీనికోసం వెయిట్ చేయాలా, ఎటు తెలుసుకోలేని పరిస్థితి సార్. పర్సన్స్ కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం. 2 years నుంచి వెళ్ళి తిరుగుతా ఉన్నాం అధికారులు. సీఎం గారిని కలుద్దామంటే కలిసే పరిస్థితి లేదు. ఆడ సీఎం గారి ఇంటికి వెళ్తే
అందరూ సెక్యూరిటీ వాళ్ళు పంపించేస్తారు. ఇక మాకు ఇదే దిక్కు అన్న ఉద్దేశం మీద మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాము. మీ ద్వారా మాకు పోస్టింగ్లు ఇప్పించండి అని మీ ద్వారా క్వశ్చన్ చేసి అన్నకు లెటర్ ఇవ్వండి, అట్లనే మాట్లాడదాం. సరేనా, కూర్చోండి. ఇది వాళ్ళ స్పోర్ట్స్ కోటా వల్ల బాధ, ఎడ్జిటి పోస్టులకు సంబంధించి. ఇక పాత స్కీములకే దిక్కు లేకపోయా, కొత్త స్కీములు అమలు ఎట్లా? అప్పు తెచ్చి కుంపటి పెట్టినా పెట్టుడేనా? 6 గ్యారెంటీలు అమలు ఎక్కడ? మహిళలకు 2500 రూపాయలు ఏడవాయే. ఇప్పటికే రైతు భరోసాకు పంగనామం పెట్టిరు. గ్యాస్ రాయితీ, ఉచిత విద్యుత్ పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. నిజంగా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రజాపాలనలో కొంతమంది అప్లై చేసుకొని ఉన్నారనుకో, వాళ్ళకి పరిస్థితి ఏంది? వాళ్ళకు అదేది ఇప్పుడు ఈ కరెంటు రాయితీ కానీ తర్వాత ఇవన్నీ కూడా ఇస్తలేరట. పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. ఉచిత ప్రయాణం సరే, బస్సులేవి? ఇక రైతు బీమా చెల్లించేందుకు ఆపసోపాలు. ప్రతి కుటుంబానికి 5 లక్షలు సాధ్యమయ్యేనా? కళ్ళబొల్లి మాటలతో మరో 2 ఏళ్లు గడపడమేనా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఇక మహాలక్ష్మి పథకము, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, యువ వికాసం అటేవాయ్. చేయూత 4000 రూపాయలు అన్న 2000 రూపాయలు ఉంటే 4000 రూపాయలు చేస్తామని రద్దు చేయలేకపోయాయి. ఇక యువ వికాసం కింద ఇప్పుడు 5 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇస్తా అన్నారు. విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు. తర్వాత ఇప్పుడు పెండింగ్ స్కాలర్షిప్లు అట్లనే ఉన్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక చాలామంది నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఎంట్రీ ఏమైనా? జాబ్ క్యాలెండర్ ఇంకా రాలేదా? క్యాలెండర్ తయారు చేసేందుకు ఇంకా టైం పడుతుందా? ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మొత్తం కూడా దాన్ని కుదించేసి ఈ జాబ్ క్యాలెండర్ వేసి తర్వాత ఇక్కడ ఏది 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో మీరు ఇచ్చిన హామీ, ఆ హామీని నెరవేర్చాల్సిన అవసరం బాధ్యత మీ పైన ఉంటుంది. విద్యా ఉద్యోగాలు 42% రిజర్వేషన్ అంటారు కదా, దాన్ని కూడా అమలు చేయాలి. నోటిఫికేషన్లు ఇవ్వాలి. నోటిఫికేషన్లు ఇచ్చేసి పాపం చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు, లక్షలాది మంది. తెలంగాణలో అధికారం మారిన సామాన్యుడి తలరాత మాత్రం మారడం లేదు. ఎన్నికల్లో 6 గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ వాటిని అమలు చేసేందుకు ఆపసోపాలు పడుతుంది. ఈ 6 గ్యారెంటీలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుదిబండగా మారినాయి. ఇక బడ్జెట్లో లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తూ కాగితం మీద కనిపిస్తున్న క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల జేబుల్లోకి నయా పైసా చేరడం లేదు. పాత స్కీములు అమలు చేసేందుకే కలబొల్లి మాటలు చెప్పేసి అవి చేసేందుకే పైసలు ఎవరు నాయనంటే కొత్త స్కీములు అని చెప్తున్నారు. మళ్ళా బుజ్జగింపులు షురు. ఏది జీవన్ రెడ్డి ఇంటికి మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరు లక్ష్మణ్ వెళ్ళారు. పార్టీ వీడకుండా ఉండేందుకు సంప్రదింపులు చేసిరట. పార్టీ పెద్దల వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినారు జీవన్ రెడ్డి. 10 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టడమే సమస్యకు పరిష్కారం. చర్చలు విఫలమైనట్లు సమాచారం. ఈ నెల 25న రాజీనామా చేసే ఛాన్స్ ఉందంట జీవన్ రెడ్డి. టెన్షన్ గల్ఫ్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. యుఎస్ బేస్లపైనే టార్గెట్ చేస్తుంది టెహ్రాన్. ఇటు హిందూ మహాసముద్రంపైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. యుఎస్, యూకే సైనిక స్థావరం డిగో గార్సియా లక్ష్యంగా అటాక్ చేసింది. మార్గమధ్యంలో ఇంటర్సెప్ట్ చేసినటువంటి అమెరికా నతాంజ్పై అటాక్ చేసింది ఇజ్రాయెల్. తీవ్రంగా మండిపడ్డ టెహ్రాన్ ఇరాన్ అధ్యక్షులు పెజిష్కియాన్కు మోడీ కాల్ చేసిందంట. సంయమనం పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసిండ్రు. భక్తి శ్రద్ధలతో రంజాన్, ఈద్గాల వద్ద ముస్లింల సందడి. మత పెద్దలు హితబోధలు చేసిండ్రు. ఇటు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు. మరోవైపు టీఆర్పీ కార్యాలయంలో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించారు. మైనార్టీల హక్కుల కోసం పోరాటం, రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న నిన్న మాట్లాడాడు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీగా వలసలు. ముషీరాబాద్లో టీఆర్పీ దూకుడు. భారీ చేరికలతో క్యూ కట్టిన నేతలు. బీసీలకు జరుగుతున్న అన్యాయం తట్టుకోలేకే టీఆర్పీలోకి. సామాజిక న్యాయం టీఆర్పీతోనే సాధ్యం. కండువాలు కప్పి ఆహ్వానించిన మల్లన్న సంస్థాగత నిర్మాణంలో భాగస్వాములు కావాలి. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అంకితభావంతో పనిచేయాలని పిలుపు. మరోవైపు మరుగుజ్జుల పోరాటానికి మద్దతు. ఈ నెల 25న నిరసనలో పాల్గొంటామని హామీ ఇచ్చిండ్రు. ఏం మొహం పెట్టుకుని వస్తున్నావు? సిద్దిపేటకు చేసిన ద్రోహం, నిధుల రద్దుపై వివరణ ఇవ్వాలే. సీఎం రేవంత్ ప్రారంభించే ఏ ఒక్క పని కాంగ్రెస్ ఇయ్యలే. అవన్నీ బీఆర్ఎస్ హయాంలోనే. శ్రమ మాది, శిలాఫలకాలు మీవా అని చెప్పేసి మంత్రి హరీష్ రావు అంటారు, మాజీ మంత్రి. ఇక కాంగ్రెస్ దరిద్రమైన పాలన. 6 గ్యారెంటీల అమలులో దారుణంగా విఫలమైంది. 6 గ్యారెంటీల చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెడతామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. నిధుల మంజూరుకు సర్కార్పై ఒత్తిడి తెస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
జగిత్యాలలో అమానుషం, బతికుండగానే శ్మశానంలో పడేసిండ్రు కుటుంబ సభ్యులట. అయ్యో పాపం. స్థానికుల సమాచారంతో బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లిండ్రు 108 సిబ్బంది. 10 ఏళ్ల క్రితం వరకు సౌదీలో ఉన్నాడు. వేతనం ఎక్కువ ఉండడంతో జల్సాలకు అలవాటు పడి కుటుంబాన్ని పట్టించుకోలేదట. ఇప్పుడేమో అనారోగ్యంతో ఇక్కడికి వస్తే కుటుంబ సభ్యులు తీసుకుపోయి అక్కడ పడేసిరట. మరి మునగాడు అప్పుడు కూడా మరి ఈయన కూడా మనం కూడా వీళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి. పోయి అక్కడ పోయి మరి మంచిగా పని చేసుకొని మంచిగా కుటుంబాన్ని పోషించుకోవాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. కానీ జల్సాలు చేసాడ మనోడు. చేస్తే నువ్వెందుకు నాయన అని చెప్పేసి తీసి పడేసిరట. అట్లా పడేయొద్దు, కానీ అట్లా జరుగుతుంది. ఇక ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. వైద్య రంగంలో కేసీఆర్ మార్క్ అంట. వరంగల్ సూపర్ స్పెషాలిటీ 3 టీమ్స్, 184కు పెరిగిన టీవీవీపీ దవాఖానాలంట. టీ డయాగ్నోస్టిక్స్తో 134 రకాల పరీక్షలు. 2023లో తగ్గిన శిశు మరణాల రేటు. సోషియో ఎకనామిక్ సర్వే 2026. ఇప్పుడు చేస్తే కూడా వాళ్ళ పేరు చెప్తారు, మళ్ళీ కేసీఆర్ పేరు చెప్తారు. వీళ్ళు మంచి చేస్తే అట్లా చెప్తారు, చెడ్డ చేసినట్టే తెలియదు, సంపాదన లేదని చెప్పేసి రాయరు. కేసీఆర్ విజన్ ఆయిల్ ఫామ్ విప్లవం. నాటి బీఆర్ఎస్ మిషన్ ఆయిల్ ఫామ్ సక్సెస్ అయింది. రైతుల స్థిరాదాయం పెంచేందుకు ప్రోత్సాహం. సాగునీటి లభ్యత, పక్కా ప్రణాళికతో ఫలితం. 300 కోట్ల రూపాయలతో సిద్ధమైన నర్మెట ఫ్యాక్టరీ. కేసీఆర్ చేసిన కృషిని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు తహతహలాడుతున్నారట. ఇవాళ పరిశ్రమను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేమున్నప్పుడే చేసినాం, మరి మీరున్నప్పుడు చేసినప్పుడు మరి అది కంప్లీట్ చేస్తే అయిపోతుండేగా. శ్రమ బీఆర్ఎస్ది, శిలాఫలకం రేవంత్ది. ప్రజల మనోఫలకంపై ఉండేది కేసీఆరే. బీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ రిబ్బన్ కట్టింగ్ అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. 6 గ్యారెంటీలపై ప్రైవేట్ బిల్లు పెడతామని చెప్పేసి అన్ని వర్గాల తరఫున బిల్లు పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మా నాన్న అన్నంత పని చేసిండు, వ్యవసాయం కలిసి వస్తలేదన్నాడు, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిండు. రైతు భరోసా రాలే, రుణమాఫీ కాలే, సాగుకు 15 లక్షల అప్పులు చేసినాం. ఆత్మహత్య చేసుకున్న రైతు గణపతి కొడుకు ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మొక్కలపై కాదు హామీలపై ప్రశ్నించాలి. ఎమ్మెల్యే కడియంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాపూర్లో శ్రీహరి కటౌట్కు వినతి పత్రం అందజేసిరట. కటౌట్కు ముదిరిన యుద్ధం. నటాంజ్ అణుస్థావరంపై మరోసారి అమెరికా దాడులు చేసింది. తీవ్రంగా ఖండించింది ఇరాన్. ఇవాటి నుంచి మరిన్ని దాడులు అని చెప్పేసి కడ్జ్ అంటున్నారు. హిందూ మహాసముద్రానికి వ్యాపించిన యుద్ధ వాతావరణం. పశ్చిమాసియా వారిపై ట్రంప్ పీచేమూడు వెనుకకు తగ్గుతున్నట. ఇజ్రాయెల్ ముందుకు వెళ్తుంది. దాడులు ఆపి హర్మోజ్ను తెరవాలని పలు దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. హర్మోజ్లో నౌకలు చిక్కుకుపోయి భారత్ కెప్టెన్ దుర్మరణం చెందినట పాపం. ఇది ఇక్కడ నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఇవాళ రైతు భరోసా విడుదల చేస్తూ ఉంది మరి ప్రభుత్వం. మరి రైతు భరోసాలో అంటే మరి ఇప్పటి వరకు దానిపైన క్లారిటీ ఇస్తలేదు, ఎందుకో ఏమో మరి. అంటే ఈ ప్రభుత్వానికి ఏముందంటే డబ్బున్నోనికి, లేకపోతే బాగా ఏది 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు ఉన్నోనికి కూడా రైతు భరోసా వేసి వాడిని బతికిస్తేందుకు మరి ప్రయత్నం చేస్తుందో ఏదో అర్థమవుతలేదు. ఇప్పటి వరకు క్లారిటీ ఇస్తలేరు వ్యవసాయ శాఖ మంత్రి గారు. మరి మీరు కూడా ఒకసారి దీని మీద మరి చూసుకుంటే లెక్క తేలిపోతుంది. 1000 ఎకరాలు, 500 ఎకరాల ఉన్నోనికి రైతు భరోసా ఎట్లు ఇస్తారు? ఎంత వరకు అంత అంటే పైసలు ఎక్కువైనాయి. ఇప్పుడు సామాన్యుడికి పైసలు ఇస్తేందుకేమో అట్లా ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా ఇవన్నీ చేస్తుంటారు. మరి రైతు భరోసా విషయంలో ఎందుకు ఒక కటాప్ అనేటువంటిది, ఒక లిమిట్ అనేది ఎందుకు పెడతలేరు? 10 ఎకరాల, 15 ఎకరాల, 20 ఎకరాల, 30 ఎకరాల, 50 ఎకరాల ఎంతో పెట్టాలి కదా. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇచ్చుకుంటా ఏమనంటే పంట భూములకి